నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక పిఏ హిమబిందు. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, అది ఒక పెద్ద ఆఫీసు బిల్డింగు. అందులో బోలెడు గదులు. ఆ గదుల్లో రకరకాల డిపార్ట్మెంట్లు. ఆ డిపార్ట్మెంట్లలో చాలామంది మగ ఆడ ఉద్యోగులు. వాళ్లలో రకరకాల మనస్తత్వాలు. ఒక్కో డిపార్ట్మెంటుకు ఒక్కో మేనేజరు. ఈ మేనేజరులందరిపైన పెత్తనం చలాయించే జనరల్ మేనేజర్ మరొకరు. అతనికి 4 అంకెల్లో పెద్ద జీతం, తిరగటానికో కారు, కూర్చోవటానికో ఎయిర్ కండిషన్ రూము. ఆ రూముల్లో ఫ్యాన్లు, ఫోన్లు, గ్యాడ్రేజీ బీరువాలు. అతని జీతానికి తగినట్టే అతని డ్రెస్సు. ఆ డ్రెస్సులో చిరునవ్వుల్ని, చిరుకోపాలని అకారణంగానే ప్రదర్శించే నేర్పున్న పర్సనాలిటీతో ఎప్పుడూ తన హోదాని నిలబెట్టుకునేందుకు తాపత్రయపడుతూనే ఉంటాడు. కానీ అది ఎవరికీ తెలియనీయడు. అతని పేరు శ్రీపతి. సామాన్యంగా ఆఫీసుకు శ్రీపతి పావుగంట తక్కువ కానీ ఆలస్యంతో వస్తాడు. వచ్చిన దగ్గర నుంచి లేటుగా వచ్చిన చిరు గుమస్తాల ఫైలు అరగంట పరిశీలించి అరడజను తాకీదులు డిపార్ట్మెంట్ మేనేజర్లకి పంపుతాడు. వాళ్ళు మాత్రం తక్కువ వాళ్ళు కాదు కనుక వెంటనే టైపు కొట్టించి అందరికీ తలో మెమో అందించి తమ హోదా నిలబెట్టుకుంటారు. శ్రీమతికి ఒళ్ళు బాగోలేకో, చంటాడికి పాల డబ్బా వేట వల్లో, లేక తనకే కాస్త అస్వస్థతతోనో, లేకపోతే బస్సులు దొరక్కపోయో పాపం వాళ్ళు హడలుతూనే వస్తారక్కడికి. వాళ్ళ భయానికి తగినట్లే 5 నిమిషాల్లో అపాలజీ కోసం అథారిటీలు రానే వస్తాయి. ప్రాణాలు సూరుమంటాయి కొందరికి. చిన్న ఉద్యోగులు చేస్తే మహానేరం, అదే పెద్ద ఉద్యోగులు చేస్తే గొప్ప అని మనసులోనే ఉడికిపోతారు మరికొందరు. యువరక్తం పొంగులెత్తేవారు. శ్రీపతి ఆదిగా గల పెద్దల్ని తలుచుకుని, అయితే అలవాటుకు విరుద్ధంగా చిన్న ఉద్యోగస్తుల నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు ఆనాడు అలా నోరు తెరిచి చూస్తుండేటంత ఆశ్చర్యాప్తిలో ముంచివేస్తూ శ్రీపతి అసలు టైముకు 10 నిమిషాలు ముందే వచ్చి తన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. మరో 5:30 నిమిషాలకి దివి నుండి భూమికి దిగి వచ్చే పారిజాతమే నీవే నీవే అన్నట్టు పొడుగు పొట్టు కాని చక్కని ఆకృతి, తీర్చిదిద్దినట్లుండే విశాల శయనద్వయం, దిరిసిన పూలలాంటి నాసిక, 16 వెన్నెల బంగారు ఛాయ, శంఖం వంటి మెడ, ఆ మెడలో తమ భాగ్యానికి తామే మురిసే ముత్యాల నెక్లెస్సు, పొడవైన నొక్కుల జుట్టు, సగం వరకు అల్లి వదిలిన జడ, ఆ జడలో మల్లెలు మరువం కలిపిన దండ. అసలు అప్సరాంగనంటే ఇలాగే ఉంటుంది, అర్థం చేసుకోండి వెర్రివాళ్ళలారా అన్నట్టున్న ఆమెను చూస్తూనే చిన్న పెద్ద ముసలి ముతక వంటి అందరు ఉద్యోగులకి మతులిపోయి గతులు తప్పినాయి. ఇంత అందాల సుందరి ఏ తావు నుంచి విచ్చెనే అని ఎవరికి వాళ్ళే సంశయాత్ములై ఉండగా ఆమె తిన్నగా శ్రీపతి గదిలోకి దారితీసింది. స్ప్రింగ్ తలుపు తెరుచుకుని లోపలికి వస్తూ, గుడ్ మార్నింగ్ సార్ అంటున్న పసిడి బొమ్మను చూసి నిలువెల్లా పులకరించింది శ్రీపతికి. అబ్బా, ఏమందం, ఎంత లవ్లీగా ఉంది అని తనలో తనే ఆనందపడిపోయాడు శ్రీపతి. తన చేతిలోని కాగితాలన్నీ వినయంగా శ్రీపతికి అందించింది ఆ అప్సరాంగన. అతనికి ఎదుటి సీట్లో కూర్చుంది. ఆ కాగితాలు పరిశీలిస్తుంటే అతని ముఖం 1000 క్యాండిల్స్ బలుగులా వెలిగిపోయింది. ఆనంద కందలిత హృదయంతో కంటి కొసలలో వింతకాంతి మెరుస్తుండగా, సో యు ఆర్ మై పిఏ అన్నాడు నవ్వుతూ. ఎస్ సార్ అందామే పంచమస్వరంతో కోయలమ్మలా. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ అనుకున్నాడు మనసులో. ఆ మాట పైకి అంటే బాగుండదని. వెరీ వెల్ అని మందహాసం చేసి ఆమెని డ్యూటీలో జాయిన్ చేసుకున్నాడు. ఇంత అందమైన కుందనపు ముద్ద తన పిఏ అని గర్వంగా చెప్పుకోవాలన్న రందితో, రండి డిపార్ట్మెంటుల్ని మేనేజర్లని మీకు పరిచయం చేస్తాను అంటూ టై కాలరు సవరించుకుని తన సూదిమున బూట్లు నిగనిగలాడుతున్నాయో లేదోనని మరోమారు వంగి చూసుకుని అన్నీ బాగానే ఉన్నాయన్న తృప్తి కలిగాక గబగబా బయటికి వచ్చాడు. వెనుక మందగమనంతో రాజహంసలా పిఏ అనుసరించింది. ఈమె పేరు హిమబిందు. ఈ రోజు నుంచి నాకు పిఏ అంటూ డిపార్ట్మెంట్లన్నిటికీ తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. అందరూ ఆమె అందచందాలకి ముగ్ధులై రెప్పవేయటం మర్చిపోయి నోరు వెళ్ళబెట్టుకుని చూడసాగారు. అది గమనించగానే ఒక గర్వరేఖ శ్రీపతిలో తొంగి చూసింది. హిమబిందు ఎంత అందమైనదో అంత చురుకైంది. బీకాం పాస్ అయింది.
ఆమె టైపు షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అవటంతో సగం ఆమె అందానికే ముగ్ధుడైన మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రనాథ్ ఆ ఆఫీసులోని జనరల్ మేనేజర్ కింద పిఏగా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పంపారు. జీతం కూడా మంచిదే. శ్రీపతి అవివాహితుడు. అతను సురేంద్రనాథ్కి దూరము, దగ్గరగాని బంధువు. శ్రీపతి ఎంకామ్ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. ఎంకామ్తో పాటు అతను టైపు పరీక్షలన్నీ పాస్ అయ్యాడు. 2-3 చోట్ల పనిచేసి కాస్త వ్యాపార రంగంలో అనుభవం సంపాదించాడు. పిఏ హిమబిందు రాకతో ఆఫీసు వాతావరణమే మారిపోయింది. శ్రీపతి టెన్షన్గా 10 అయ్యేసరికి సీటులో కనిపిస్తుంటే ఎవరికీ లేటుగా వచ్చేందుకు ధైర్యము చాలక అంతా త్వరగానే రావటం సాగించారు. హిమబిందు ఆఫీసు వదలగానే ఒకసారి కర్చీఫ్తో ముఖం తుడుచుకుని బస్టాప్లో నిలబడి బస్ కోసం నిరీక్షించడం అకౌంట్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ గోవిందరావు గమనించి, హలో పిఏ గారు, బస్ కోసం నిలబడ్డారా అంటూ ప్రశ్నించాడు. అవును అంది ఆమె మందహాసం చేస్తూ. ఇంతమందిలో ఇలా నిలబడి బస్ కోసం వెయిట్ చేసే బదులు హాయిగా ఆఫీసు దగ్గర రిక్షా మాట్లాడుకుని వెళ్ళిపోరాదా? గోముగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. హిమబిందు అతన్ని చూసి ఓ చిలుపు నవ్వు విసిరింది. ఆ నవ్వుకి డంగైపోయాడు గోవిందరావు. హిమబిందు జవాబివ్వబోయేలోగా తనే రిక్షా పిలిచి, అమ్మగారిని ఇంటి దగ్గర దించేయబోయ్ అంటూ రూపాయి నోటు చేతిలో ఉంచాడు తన జేబులో నుంచి తీసి. హిమబిందు నవ్వుతూ మారుతినగర్ అంటూ రిక్షా ఎక్కి కూర్చుని చేయి ఊపింది. గోవిందరావు గాలిలో తేలిపోతూ తను చేయి ఊపాడు. అలా రిక్షా కనుమరుగయ్యేదాకా ఊపుతూనే ఉన్నాడు. అది చూసి అక్కడ బస్ కోసం నిలబడిన ఆడామగ జనమంతా తమలో తామే నవ్వుకున్నారు. పాపం గోవిందరాజది గమనించకుండానే మహా ఉత్సాహంగా వెళ్ళిపోయాడు. గోవిందరావుకి నోట్లో నువ్వు గింజ నానటం అనేది అతని జాతకంలోనే లేదు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు సరికదా. తెల్లారి అరగంట ముందే ఆఫీసు చేరుకుని తన డిపార్ట్మెంట్ స్టాఫ్ రాగానే ఘనంగా చాటుకున్నాడు తను క్రితం రోజు చేసిన ఘనకార్యాన్ని గురించి. ఆ డిపార్ట్మెంటుతో పనిబడి వచ్చిన డిపార్ట్మెంట్ల క్లర్కులకి ఏదోచితంగా ప్రాపగండా చేశారు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ శ్రీపతి మాత్రం నొసలు చిట్లించాడు. చూడండి మిస్ హిమబిందు, ఈ రోజు నుంచి నాతో పాటు కారులో రండి, డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర అన్నాడు పేపర్ వెయిట్ ఆడిస్తూ. మీరు రమ్మనాలే కానీ రాకుండా ఎలా ఉంటాను అంది తీయగా అతని కేసి చూసి. ఆ మాటికి చాటంత అయ్యింది శ్రీపతి ముఖం. శ్రీపతి కారులో హిమబిందు దర్జాగా ఇంటికి వెళ్ళిపోవటం గమనించిన మిగిలిన వారంతా నోరు తెరిచి అట్లే ఉండిపోయారు. ఇదేనా మీ ఇల్లు నవ్వుతూ అడిగాడు శ్రీపతి. అవును, లోపలికి రండి అంది హిమ వయ్యారంగా జడని వెనక్కి తోసుకుంటూ. శ్రీపతి లోపలికి అడుగుపెట్టాడు. అది 2 గదులున్న చిన్న వాట. వెనుకవైపు గదిలో వంట సామాగ్రి, ముందు గదిలో బల్ల కుర్చీలు, సింగిల్ కాట్, దానిపైన చక్కగా అమర్చిన పడక, ఒక పక్క నిలువుటద్దం, దాని ముందు అలంకరణ సామాగ్రి, మరోపక్క బట్టల బీరువా ఎంతో పొందిగ్గా నీటిగా సర్ది ఉన్నాయి. టేబుల్ పైన వేసిన క్లాత్ కానీ కర్టెన్స్ కానీ ఎక్కడా చిన్న దుమ్ము కూడా లేక ఎంతో శుభ్రంగా ఉన్నాయి. మీకు అలంకరణ పట్ల పరిశుభ్రత పట్ల మక్కువ ఎక్కువనుకుంటాను. అవును, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్న కీట్స్ కవి మాటల నాకు సౌందర్యం అంటేను, దాన్ని ఆరాధించటం అంటేను చాలా ఇష్టం. సామాన్యంగా చాలామంది బాహ్య సౌందర్యం కంటే అతం సౌందర్యం అంటారు. ఆ మాటతో నేను మాత్రం ఏకీభవించను. ఎందుకంటారా? మనిషిని చూడగానే ఆకర్షించేది రూపము, ఆకృతే కదా. చూసి చూడగానే అబ్బా చాలా బాగుంది అనో, చాలా బాగున్నాడు అనో మన మేధస్సు తెలియజేస్తుంది. కానీ ఇతని మనసు అమృతం లేదా ఆమె మనసు వెన్న అంటూ తెలియచెప్పదు కదా. ఆత్మపరంగా అవగతం కావాలంటే నిదానం మీద బాగా స్టడీ చేసిన మీదట కానీ తెలియదు. అలా స్టడీ చేయటానికి ఆ వ్యక్తి పైన అభిమానం జనించాలి. అభిమానం జనించాలంటే ముందు ఆకర్షించే రూపం ఉండాలి. ఆ రూపానికి మనం ముగ్ధులైతేనే మాట్లాడాలి, స్నేహం చేయాలి అన్న కోరిక రెచ్చగొట్టింది. ఇది నా అభిప్రాయం మాత్రమేనండోయ్ అంది హిమబిందు చిరునవ్వుతో ఫ్యాన్ ఆన్ చేస్తూ. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను అన్నాడు చేతి రుమాలతో పట్టని చెమటని అద్దుకుంటూ శ్రీపతి. ఆ మాటికి విప్పారింది హిమబిందు వదనం. నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఒకటే అయినప్పుడు నన్ను మీరు అంటారు దేనికి? ఓరగా అతని కేసి చూస్తూ అడిగింది. ఆ చూపు మన్మధుడు సంధించి వదిలినప్పుడు పుష్పబాణంలా శ్రీపతి గుండెల్లోంచి దూసుకుపోయింది. ఏమనమంటారు? హిమ అని నోరారా పిలవండి. హొయలుపోయింది పిఏ.
అందమైన నీలాంటి జన్మని హిమ అని పిలవమన్నప్పుడు కాదనే మూర్ఖత్వం ధైర్యం కూడా నాకు లేవు హిమ అని మధురంగా నవ్వుతూ జవాబిచ్చాడు శ్రీపతి. నేను నిజంగా అందమైన అమ్మాయినేనా అంటూ ఆశ్చర్యం నటించింది హిమ. నీ అందాన్ని వర్ణించాలంటే మళ్ళా ఏ పోతనో ఏ శ్రీనాథుడో దిగిరావాలి. నాబోటి సామాన్యుడి వల్ల ఏమవుతుంది? లేదా ఏ రవివర్మ లాంటి గొప్ప చిత్రకారుడినో అయితే నీ సౌందర్యాన్ని కుంచెలతో చిత్రించి నీ ముందుంచేవాడిని. థ్యాంక్ గాడ్ మీరిలా అవన్నీ అయ్యి నన్ను ఇబ్బందుల్లో పెట్టకుండా రక్షించినందుకు భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ కొంటిగా నవ్వి లోపలికి వెళ్ళింది హిమబిందు. మరో 10 నిమిషాల్లో వేడివేడి కాఫీ 2 కప్పుల్లో పోసి తీసుకువచ్చింది. ఆమె అందాన్ని తాగుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఆమె కేసి చూస్తూనే కాఫీ తాగటం పూర్తి చేశాడు శ్రీపతి. మరి వస్తాను హిమ అన్నాడు లేచి నిలబడుతూ. అలాగేనన్నట్లు తల ఊపుతూ తను లేచి నిలబడి గుమ్మం దాకా వచ్చింది. శ్రీపతి కారు స్టార్ట్ చేస్తూ చేయి ఊపాడు. తను చేయి ఊపుతూ మందహాసం చేసింది హిమబిందు. హిమబిందు ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ గారి అమ్మాయి. ఆయన ఒక్కగానొక్క కూతురికి విద్య చెప్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఆమె డిగ్రీ పుచ్చుకునేదాకా జీవించి ఇక పెళ్లి విషయం ఆమెకి వదిలి కన్నుమూశాడు. తల్లి అసలు తండ్రి ఉన్నప్పుడే మంచం దిగని వ్యాధిగస్తురాలు. ఇప్పుడిక దిగే పని లేకుండా మంచమే శరణ్యంగా కొట్టుకుని హిమబిందు ఉద్యోగంలో చేరబోయే ముందే తనువు చాలించుకుంది. ఏకాకి అయిన హిమబిందుకు ఉద్యోగంలోని వ్యక్తులే ఆప్తులయ్యారు. మొదటి నుంచి ఆమెది చాలా విచిత్రమైన స్వభావం. చిన్నప్పటి నుంచి ఆమెకి అందం పట్ల మోజు ఎక్కువ. 2 పూటలా తెల్లని బట్టలు వేసుకోవటమే కాదు, అవి ఎక్కడ మాసిపోతాయోనని కుదురుగా ఒక చోటే కూర్చునేది కానీ ఆ వయసు పిల్లలతో కలిసిమెలిసి ఆడటానికి సుతరామ ఇష్టపడేది కాదు. పుస్తకాలకి రంగురంగుల ఆకర్షణీయమైన అట్టలు వేసి రోజులో ఎక్కువ భాగం అవి చూసి మురిసిపోయేది. స్కూల్లో కూడా బాగా అందంగా ఉండి మంచి డ్రెస్సు వేసుకుని వచ్చేవారితోనే మాట్లాడేది. అనాకారులు సామాన్యులు ఆమెకసలు నచ్చేవారు కాదు. బాల్యం నుంచి వచ్చిన ఈ అందం పట్ల ఆమెకున్న అభిరుచి పెద్దయ్యాక ఇంకా ఎక్కువైందే కానీ వేసమెత్తు తగ్గలేదు. అయితే విశేషం ఏమిటంటే ఆమెకు కూడా భగవంతుడు రంభా సౌందర్యాన్ని ప్రసాదించటం. తన అందం పట్ల తనకి విశేషమైన నమ్మకము, ఆత్మవిశ్వాసము, గర్వము కూడా ఉండేవి. భగవంతుడు తీర్చిదిద్దినట్లే పెట్టిన అవయవ సౌష్ఠవానికి, తన అందచందాలకి తనే పరవశిస్తూ గంటలకి గంటలు అద్దం ముందు కూర్చుని వివిధ కోణాలలో తనని తాను చూసుకుని మురిసిపోయేది. ఆఫీసులో అవివాహితులు, వివాహితులు, జుట్టు నెరిసిన వాళ్ళు కూడా తన రూపాలావణ్యాలను చూసి ముగ్ధులయ్యి చిన్న చిరునవ్వు, ఓ కడగంటి చూపు తమపై విసిరితే చాలనే ఉద్దేశంతో పరితపిస్తుండటం, కావాలని పలకరిస్తూ కాఫీలు, టీలు లాంటివన్నీ ఆఫర్ చేస్తూ తమ చేతి ఖర్చు వదులుకున్నా కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆమె స్వీకరించేదే చాలని సంతృప్తి చెందటం అన్నీ గమనించేది హిమబిందు. అందుకే తనలో తానే నవ్వుకుని ఊరుకునేది. కానీ ఆమె మనసుకు నచ్చినట్లు అన్నీ మోసబోసుకున్నవాడు శ్రీపతి మాత్రమే. అందమైన రూపం, దానికి తగిన ఖరీదైన డ్రెస్సు, మంచి హోదా గల ఉద్యోగం, అతని ఆర్జన అన్నీ ఆమెను బాగా ఆకర్షించాయి. ఆఫీసులోనే పనిచేస్తున్న మరో అందాల బొమ్మ మాధవి. హిమబిందు రాకపూర్వం ఆమె సౌందర్యం ఆఫీసులో అలజడి రేపింది. ఆమె కోసం చాలామంది తాపత్రయపడేవారు. కానీ ఏదో సామెత చెప్పినట్లు హిమబిందు ప్రవేశంతో అత్యద్భుత సౌందర్యరాశి అయిన ఆమె కటాక్ష వీక్షణాల కోసం తాపత్రయపడసాగారు. పైగా హిమబిందు జనరల్ మేనేజర్ గారి పిఏ. ఆయనెంతో ఆమె కూడా అంతేనన్న భయభక్తులు కూడా ఆ ఆఫీసులో మెండుగా ఉండటంతో మాధవి అడుగున పడిపోయింది. అయితే అందుకు మాధవి ఏమీ బాధపడలేదు సరికదా, చాలా సంతోషించింది కూడా. ఆమెకి మగవారంతా ఏదో పలకరించాలని, రాసుకు పూసుకు తిరగాలని వాంఛించటం బొత్తిగా నచ్చని విషయం. అయినా ఇక్కడి పరిస్థితులకి సౌమ్యంగానే మసులుకునేదే కానీ ఎవరిని తోలనాడి విసుక్కుని ఏదో గీర చూపించేది కాదు. అయితే ఆమె హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం, అభిమానం శ్రీపతి అంటే ఉన్నాయి. అతన్ని మనసులో మోగగా ఆరాధించే ఆమెతో శ్రీపతి చాలాసార్లే మాట్లాడాడు. అతను మాట్లాడినప్పుడల్లా ఆమె కళ్ళల్లో కోటి కాంతిపుంజులు, ఎదలో పులకరింతలు కలిగి సామాన్యంగా మాట్లాడటానికి సిగ్గుపడుతుండటం శ్రీపతి గమనించకపోలేదు. మాధవి అందమైన తెలివైన అమ్మాయి అని అతని మనస్సులో అనుకున్నాడు కానీ ఈ విధమైన మమకారం అతనిపైన ఉందని అతడు గుర్తించలేదు. అయితే అతన్ని బాగా ఆకర్షించింది హిమబిందు. తొలిచూపులోనే ఆమె అతడిని ముగ్ధుణ్ణి చేసింది. శ్రీపతి హిమబిందును కారులో తీసుకువెళ్లటం 2-3 సార్లు మాధవి గమనించింది.
మామూలుగా డిపార్ట్మెంటులో టైపిస్టు అయిన మాధవి సామాన్యంగానే కనిపించటంతో ఆమె విషయం పట్టించుకోవటం మానేశారంతా. ఆ రోజు హిమబిందు భువన మోహినిలా అలంకరించుకుని వచ్చింది ఆఫీసుకి. ఆ తలుపు లేని జెరీ ఎంబ్రాయిడరీ చీరలో తటిల్లతలా మెరుస్తూ స్ప్రింగ్ డోర్ తెరుచుకుని వచ్చిన హిమబిందుని చూసి పిచ్చివాడైపోయాడు శ్రీపతి. ఏమిటి వాళ్ళ కొత్తగా కనిపిస్తున్నావు, బర్త్డేనా అని అడిగాడు నవ్వుతూ. అవును. ఐసి, కాస్త ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే నీ సొమ్మేం పోయింది కినుకుగా అడిగాడు. నా సొమ్మేమీ పోదు, పోతే పోయేది మీ సొమ్మే చిలిపిగా అంది హిమ. గడుసుదాని వేలే, పోయే సొమ్ము ఎలాగో పోతూనే ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు దాచిపెట్టి నాకు మనీ సేవ్ చేయాలని భావించకు. శ్రీపతి కంఠంలోని కోపాన్ని గుర్తించి సన్నగా నవ్వింది హిమబిందు. మీరు కూడా ఇలా కోపాలు తెచ్చిపెట్టుకుని పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. ఆ మాటతో కోపం పోయిన శ్రీపతి, మరైతే పార్టీ ఏదన్నా ఉందా అని ప్రశ్నించాడు. పార్టీలు చేసుకోవటానికి నేనేమీ సినీ మాస్టర్ని, మంత్రి సత్తామురాలని కాదు కదా. మీ ఒక్కరికి రాత్రికి సింపుల్గా డిన్నర్ ఇస్తున్నాను అంతే. ఆ మాటతో మతాబులా వెలిగిపోయింది శ్రీపతి ముఖం. అయితే ఆఫీసులో ఆఫీసు స్టాఫ్ అందరికీ పార్టీ ఇవ్వండి అంటూ పర్సులోంచి 100 రూపాయల నోటు అందించాడు శ్రీపతి. మీరు పేరుకు తగినట్లే పర్సు నిండా డబ్బుతో వస్తారనుకుంటాను. మళ్ళీ ఈ మనీ ఒక్కసారి నేను మీకు రిటర్న్ చేయలేను, ఇన్స్టాల్మెంట్స్ మీద తప్ప. అలాగే వడ్డీ కూడా కలిపి అంటూ అందించాడు. వడ్డీయా అంటూ నవ్వి, కుబేరుడు దగ్గర వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవితో పరిణయం కోసం తీసుకున్న డబ్బుకి ఇంతవరకు వడ్డీయే తీర్చటం కాలేదట పాపం. అలాంటి జగద్రక్షకుడికే వడ్డీ తీరక అసలుగానే ఉండిపోయి కలియుగాంతానికి తీర్చలేని స్థితిలో పడిపోతే ఆఫ్టర్ ఆడపిల్లని నా వల్లేమవుతుంది బాకీలు చెల్లించటం అంది చిలిపిగా. నేను వడ్డీ అడగలేదు, నువ్వే ఇస్తానన్నావు. పుచ్చుకొని మూడాత్ముడెవరుంటారో చెప్పు నీలాంటి అందాల సుందరి దగ్గర. ఇది మరీ బాగుంది. అందాల సుందరి దగ్గర వడ్డీ పుచ్చుకుంటారా ఎవరైనా? అందరి విషయము తీసివేయి, నేను మాత్రం తప్పకుండా పుచ్చుకుంటాను. అందమైన హస్తాల్లోంచి అందుకోవటం అనే లక్ అందరికీ ఉండదు. అలాంటి ఛాన్స్ నాకు వచ్చినప్పుడు వదులుకోలేను. ఆ మాటలకు కిలకిలా నవ్వింది హిమబిందు. స్వీటు కాఫీ అందరికీ దగ్గరుండి ఇప్పించింది. హిమ ఎవరి మటుకు వారికే అదో గొప్ప థ్రిల్ అనిపించింది. మాధవి మెనీ రిటర్న్స్ చెప్పింది నవ్వుతూ. ఆ రోజు ఆమె కూడా నూతన వస్త్రాలంకృత అయి వచ్చింది. కానీ ఆమె సంగతి పట్టించుకున్న వారేరి, అంతా హిమబిందు హిమంలో కూరుకుపోయిన వారే. నిజానికి మాధవి పుట్టినరోజు కూడా ఆ రోజే. అయితే తన సౌందర్యాన్ని డామినేట్ చేసే హిమబిందు వచ్చాక తనకేమీ ప్రాధాన్యత లేదని ఆమెకి తెలుసు కనుక ఎవరికీ చెప్పలేదు. సాయంత్రానికి ప్రజెంటేషన్లు చాలానే అందాయి హిమబిందుకి. అన్నీ స్వీకరించింది హిమ. అన్నీ శ్రీపతి కారులో పెట్టింది. బ్యాక్ సీట్లో ఫ్రంట్ డోర్ తెరిచి తన పక్కనే కూర్చున్న హిమబిందుని చూసి గుండె లయ తప్పింది శ్రీపతికి. తిన్నగా ఇంటికి వచ్చాక, మీరు ఈ మ్యాగజైన్ చూస్తుండండి, నేను అరగంటలో వంటింటి పని ముగించుకుని వస్తాను అంది హిమ. నేనలా బయటికి వెళ్ళి 1 గంటలో వస్తాను అంటూ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు శ్రీపతి. బజారుకి వెళ్ళి 150లో ఒక చీర, పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కొని శ్రీపతి 1 గంటలో ఇంటికి వచ్చేసరికి హిమబిందు వంట పూర్తిగా చేసి రెడీగా ఉంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాక అతని కోరికపై అతను తెచ్చిన చీర కట్టుకుని వచ్చింది హిమ. సినిమాకి వెడదాం అంటూ శ్రీపతి చెప్పాక అభ్యంతరం చెప్పలేదు. హిమబిందుతో కలిసి సినిమా చూడటం అతనికి మంచి ఉత్సాహాన్నిచ్చింది. హిమబిందు క్షణము తనని అయస్కాంతంలా ఆకర్షిస్తుంటే నిలవరించుకోవటం చాలా కష్టమైంది శ్రీపతికి. హిమ, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, దయచేసి సూటిగా జవాబిస్తావా? సినిమా నుంచి వస్తూనే అతడు అడిగిన మాట అది. అడగండి. నీకిష్టమైతే మనం దంపతులం కావాలని నా ఆకాంక్ష అంటూ ఆగి ఆమె కన్నులలోకి చూశాడు. ఆ మాటతో సిగ్గుల మొగ్గయింది హిమ. తన మనసులోని తీపి కలలకి రూపం ఏర్పడి సఫలీకృతమైనట్లే తోచింది. మీరు నన్నింత అదృష్టవంతురాలని చేస్తానంటే కాదంటానా అంది అవనత శిరస్కయ్య. ఆ మాట వింటూనే తటాలున్న మీదికి లాక్కుని బుగ్గలు 2 ముద్దులతో ముంచివేశాడు శ్రీపతి. ముద్దులు మూటగట్టే ఆ ముఖ కమలాన్ని ఎన్నిసార్లు ముద్దాడినా అతనికి తనివి తీరలేదు. అతని కౌగిలిలో కరిగిపోయింది హిమబిందు. మనం ఇంకా అట్టే రోజులు జాప్యం చేయొద్దు హిమ. చాలా త్వరగానే మనం భార్యాభర్తలమయ్యి ఆనందపు లోతులు చూద్దాం. శ్రీవారి ఆజ్ఞను ధిక్కరిస్తానా?
శ్రీపతికిప్పుడు ప్రపంచమంతా నందనోద్యవనంలా సుగంధ బంధారంగానూ, అందులో తామిద్దరే చెట్టాపట్టాలు వేసుకుంటూ విహరిస్తున్న ప్రేమమూర్తులుగానూ కనపడసాగింది. తొలిసారిగా చంద్రమండలంపై కాలూనిన ఆరంస్ట్రాంగ్ కూడా అంత ఆనందసాగరంలో మునిగి ఉండడు. హిమబిందుకు అంతే. కన్యగా తన కంటున్న మధుర స్వప్నాలకు ఎంతకాలంగానో దిగిరావాలని ఆకాంక్షిస్తున్న జయంతుడు, వసంతుడు, కుబేరుడు కూడా కలిసి ఏకాకృతి ధరించి తన కోసం దివి నుండి భువికి దిగివచ్చాడని, తనను చేతబట్టి తన తనువు మనసు ధన్యతను అందిస్తాడని మురిసిపోయింది. అందము, పెద్ద హోదాగల ఉద్యోగము, చక్కని రూపము అన్నీ ఉన్న మగవాడు వయసుతో ఉన్న కోడెకాడు దొరకటం అంటే మాటలా? భగవంతుడు నిజంగా దయాపూర్ణుడు. చిన్నతనం నుంచే తనేది పదిలంగా చూసుకుంటూ వస్తుందో దానికే ప్రాధాన్యతనిచ్చి కోరికలను ఫలవంతం చేస్తున్నాడు. మర్నాడు హిమబిందుకు శ్రీపతికి వివాహం అన్న వార్త గుప్పుమంది ఆఫీసులో. చాలామంది ముఖాలు మాడిపోయాయి. అంతర్గతంగా ఆమెను ఆరాధిస్తున్న అవివాహితులంతా శ్రీపతి అదృష్టానికి అసూయపడ్డారు. చాటుగా తిట్టిపోశారు. తమకి దక్కని ఆమెను గురించి వలవలా ఏడ్చిన వారు కూడా లేకపోలేదు. అన్నీ వింటూనే ఉంది హిమబిందు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి కానీ ఎద్దు మూపురాలు తనకెందుకు? తనకి అన్ని విధాలా నచ్చిన తగిన వ్యక్తిని తను చేసుకోవటానికి ఈ బోడి వెధవల ఏడుపేమిటి? తన వంటి సౌందర్యవతి పాలరాతి మందిరాల్లో, హంసతూలికా తల్పంలో, ఎయిర్ కండిషన్ రూముల్లో ఖరీదైన చీరలతో ముస్తాబయ్యి పవళింపు సేవ చేయాలి కానీ ఓ ముతక చీరలో వంటగదిలో పల్టీలు కొడుతూ ఓ 2 గదుల అద్దె కొంపల్లో పడి ఉండాల్సిన గతి కర్మం ఏమీ లేదు. వేళల్లో ఎవడిని చేసుకున్నా తన బ్రతుకు గొర్రెతోకే. ఒక్క మగాడికి ముచ్చటగా ఉండటం తెలియదు. ఏదో వేశామంటే వేస్తారు. ఆ డ్రస్సు అందమా చందమా అనుకుంది ఏసరింపుగా. శ్రీపతి హిమబిందును చేసుకుంటున్నాడని తెలియగానే కలుక్కుమంది మాధవి హృదయం. ధనం ఉన్న చోటికే మరికొంత ధనం చేరుతుంది. అది లోక సహజం. పెద్ద డాబు దర్జా ఉన్న శ్రీపతికి బ్యూటీ క్వీన్ వంటి హిమబిందు అర్ధాంగిగా తగినదే. పైగా ఆమె అతని పిఏ జీతానికి లోటు లేదు. ఎటొచ్చి కుటుంబ భారం మీద పడినా పోషించాల్సిన వారున్న సభ్యులు గల తనలాంటి బోటాబోటీ జీతం. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న సగటు జీవిని ఎవరు చేసుకుంటారు? తనలాంటి వ్యక్తే, తన పరిస్థితులు ఉన్నలాంటి వ్యక్తే వస్తాడు. అతనికి కొన్ని అప్పులుంటాయి. అవి తీర్చటానికి కట్నం కావాలని ఆశపడతాడు. అతని కోరిక మేరకు తను కట్నం ఇస్తే సంతోషంగా తనని అర్ధాంగిగా స్వీకరిస్తాడు. అలాంటి వ్యక్తి దొరకాలన్నా తను డబ్బు కూడబెట్టుకుని నిరీక్షిస్తుంటే కదా వచ్చి 3 ముళ్ళు వేయటానికి. అయినా తనకిప్పుడు పెళ్లి సంసారమే తక్కువైంది అనుకుంటూ బాధగా ఆక్రోశించింది మాధవి. ఒక శుభముహూర్తాన శ్రీపతి హిమబిందులు దంపతులయ్యారు. ఆఫీసుకంతటికి రిసెప్షన్ ఇచ్చారు. ఆ రిసెప్షన్కి మాధవి కూడా హాజరైంది. తాను తెచ్చిన రాధామాధవుల విగ్రహం హిమబిందు ఎవరితోటో మాట్లాడుతుండగా చూసి శ్రీపతి చేతులు ఉంచింది. అది నవ్వుతూ అందుకున్నాడు శ్రీపతి. ప్యాకెట్ తీసి చూచి, వెరీ ఫైన్, చాలా చక్కగా ఉంది అన్నాడు శ్రీపతి అభిమానంగా మాధవి వంక చూస్తూ. రాధ కన్నులలోని ప్రేమవాహిని ఒక్క మాధవునికే అర్థం కాగలదు. ఆమె అదృష్టవంతురాలు కనుక అర్థం చేసుకునే రసపిపాసి లభించాడు. కానీ తన మూగభాషలను, తన నయనాలలో వెలిగే రాగతరంగాలను శ్రీపతి ఏనాటికి అర్థం చేసుకోలేడు. అది మాత్రం నగ్న సత్యం. అతని జీవిత గమ్యం వేరయింది. అతన్ని తన వాడిగా చేసుకుని తనంత అదృష్టవంతురాలు కూడా లేదని హిమబిందు నిరూపించింది. అందులోనే కాదు, అదృష్టంలో కూడా ఆమె డామినేషన్ కనిపిస్తుంది. హిమబిందు మాట్లాడటం పూర్తయినట్లుంది. ఇటు తిరిగి శ్రీపతి చూస్తున్న బొమ్మకేసి దృష్టి సారించింది. మాధవి ప్రెజెంటేషనా అని అడిగింది నవ్వుతూ. ఏదో సింపుల్గా. తను నవ్వుతూనే బదులిచ్చింది మాధవి. మరే, రాధామాధవుల్లా జీవించమని మాధవి మనలను ఆశీర్వదిస్తుంది. శ్రీపతి చిలుపుగా భార్యకేసి చూస్తూ బదులిచ్చాడు. ఆమె చెప్పినా చెప్పకపోయినా మనం అన్యోన్య దంపతులమే. హిమ నవ్వింది. రాధామాధవులు ప్రేమైక జీవులు మాత్రమే. వారు దంపతులని ఎవరూ అనలేదు. మాధవి నవ్వుతూ అని రాధ కన్నులలోని తాదాత్మ్యతను, మాధవుని కన్నులలో కృపావీక్షణాలను చూసినప్పుడు భారీగా అంటిపెట్టుకుని ఉండలేకపోయినప్పటికీ, దూరంగానే మసులుతున్నప్పటికీ ఆమె అనురాగాన్ని, ఆరాధనని గోపాలుడు గుర్తించి తన హృదయంలో రవ్వంత స్థానం ఇచ్చి ఆర్తిగా ఆమెను ఏనాటికైనా గుండెల్లో దాచుకోకపోడన్న రాధ తపనని, కాంక్షను గుర్తుపెట్టుకుంటే చాలు.
అంటూ చూసి చూడనట్లు శ్రీపతి కేసి చూసి హిమబిందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తన కుర్చీ దగ్గరికి వెళ్ళిపోయింది. శ్రీపతికి ఆ మాటల్లో ఒక్కటి అర్థం కాకపోయినా ఆమె చెప్పిన తీరు మాత్రం హృదయంలో బాగా నాటుకుపోయింది. మాధవి ఈ మధ్య కొత్తగా కథలు రాస్తున్నట్లు అనుమానంగా ఉంది నవ్వుతూ అన్నాడు శ్రీపతి. ఇంకా రచనా వ్యాసంగంలో పడలేదు, కానీ ముందు కాస్తో కూస్తో అనుభవం సంపాదిస్తున్నాను. ఆ తర్వాత ఏకంగా ఆత్మకథ రాసుకోవచ్చు అంటూ ఆగి జవాబిచ్చి వెళ్ళిపోయింది మాధవి. శ్రీపతి హిమబిందులు ఒకరినొకరు చూసుకుంటూ కొంటిగా నవ్వుకున్నారు. మల్లెల పానుపును శ్రీపతి హిమబిందులే అలంకరించుకున్నారు. తన సౌందర్య పిపాసని అందులో కూడా చూపించింది హిమ. మల్లెదండలు అటు ఇటు మార్చి చూసుకుని తనకి నచ్చిన భంగిమలో సరిచేసుకుని తృప్తిపడింది. ఇదంతా గమనించి శ్రీపతి నవ్వుతూ, మొత్తానికి నీకు కళాత్మక హృదయం ఉందని ప్రతి పనిలోనూ రుజువు చేస్తున్నావు అంటూ దగ్గరికి లాక్కున్నాడు. జీవితంలో మరలా రాని మరుపురాని మధురాతి మధురమైన తొలిరేయి ఎంత తీయగా, ఎంత మత్తుగా, ఎంత ఆనందంగా గడపాలని హిమబిందు కలలు కంటూ వచ్చిందో అంత మధురంగానూ గడిచిపోయింది ఆమెకి. తన కోరికలకు, తన అభిరుచికి దీటైన భర్త లభించాడని మురిసిపోయింది అతని గాఢ పరిష్వంగంలో కరిగిపోతూ. శ్రీపతి హృదయము మేఘాలలోనే సంచరిస్తుంది. ఇంత అందమైన దేవకాంతలనే ధిక్కరించే రూపలావణ్యాలు గల తరుణి తన అర్ధాంగ లక్ష్మి కావటం అనేది తన పూర్వజన్మ సుకృతమే అనుకున్నాడు. కాలు కింద పెట్టకుండా ఎంతో అపురూపంగా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తెల్లవారి బద్ధకంగా లేచిన హిమబిందును వెళ్ళనీయకుండా ఆపి బాగా దగ్గరికి లాక్కుంటూ, హిమ, ఉద్యోగానికి రిజైన్ చేసేయరాదా అన్నాడు ప్రేమగా. పరాయి వారెవరి దగ్గర పనిచేస్తున్నానని మీ దగ్గరేగా అంది గోముగా అతని క్రాపు సవరిస్తూ. అవుననుకో, కానీ అంతా నీ మనోహరమూర్తినే కాంక్షగా చూస్తే నేను భరించలేను. మరీ సిల్లీగా మాట్లాడకండి. మీ భార్య అయ్యాక ఎవరికి దమ్ములుంటాయేమిటి? కిలకిలా నవ్వింది. మొత్తానికి జాబ్ వదలనంటావు. అవును, మంచి జీతం వదులుకోవటం దేనికి? ఇద్దరం సంపాదించుకుని డబ్బు బాగా నిలవేసుకోవచ్చు. శ్రీపతి మాట్లాడలేదు. అతనికి హిమబిందు ఉద్యోగం చేయటం బొత్తిగా ఇష్టం లేదు. కానీ హిమ మానేటట్టు కనిపించలేదు. మరీ గట్టిగా చెప్పే ధైర్యం లేక, సరే ఆమె సరదా పాడు చేయటం ఎందుకు? ఆమె అన్నట్టు తనతో పాటే ఆఫీసుకు వస్తుంది, తన రూంలోనే ఉంటుంది, మళ్ళీ తనతో ఇంటికి వస్తుంది అని సమాధానపడ్డాడు. శ్రీపతి క్వార్టర్స్లోకి హిమ తన సామానులన్నీ తెచ్చుకుని సర్దుకోవటానికి 2 రోజులు సెలవు పెట్టింది. ఆమె అభిమతానుసారం ఇల్లంతా సర్దుకునేసరికి 2 రోజులు పూర్తిగా పట్టింది. ఆ ఇంటిని ఆమె అలంకరించిన తీరు చూసి శ్రీపతి నిజంగానే పిచ్చివాడయ్యాడు. ఈమెకి సౌందర్యం పట్ల ఎంత అభిరుచి, ఎంత ఆసక్తి! అది చూసి నిజంగా ఇంతటి రసపిపాసి తన భార్య కావటం తన అదృష్టమే అని మురిసిపోయాడు శ్రీపతి. ఆమె ఆ ఇంటినే కాదు, చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని, అక్కడక్కడ అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కల్ని కూడా ఎంతో నేర్పుగా తీర్చిదిద్దింది. మొక్కకి ఎంత దూరం ఉంటే బాగుంటుందో, ఏ మొక్క ఎటుపక్క వేస్తే అందంగా ఉంటుందో, ఆకర్షణీయంగా కనిపిస్తుందో గేటు నుంచి టేపుతో లెక్కలు తీసి మరీ నాటించింది. అలాగే రకరకాల రంగుల పుష్పమాలికలు ఏ రంగు పక్కన ఏ రంగుతో ఉంటే కొట్టవచ్చినట్టు కనిపిస్తుందో ఆ కలయిక వచ్చేటట్టు శ్రద్ధ తీసుకుంటుంది. ఇవన్నీ చూసిన శ్రీపతి తానిక నందనవనంలోనే విహరించవచ్చని ఆనందించాడు. సతీమణి అలసిపోకుండా వంట మనిషిని కుదిర్చాడు. బట్ట నొక్కితే చేతులు కట్టుకుని వంగి నిలబడే పనివాళ్ళని పెట్టాడు. కాలు కింద పెడితే కందిపోతుందేమోనని తివాచీలు పరిపించాడు. ఎంతో అపురూపంగా, మరెంతో ముద్దుగా ఆమెని తన ప్రాణం కన్నా మిన్నగా చూసుకోసాగాడు. ఇవన్నీ హిమబిందును ఆనందమాలిక డోలికలలో ఊగులాడించాయి, మేఘాలలో తేలియాడించాయి. ఇంత గొప్ప భర్తనిచ్చిన భగవంతుడికి మనసులోనే అంజలి ఘటించిందామే. శ్రీపతి హిమబిందువుల వివాహమయ్యి 2-3 నెలలు గడిచిపోయాయి. ఏ పని చేయనవసరం లేకుండా హిమబిందుకు అలంకరించుకోవటం ఒక్కటే పని కనుక ఆమె కొనే చీరలకి, అవి అలంకరించుకునే తీరుకు శ్రీపతి లోలోనే ఆశ్చర్యపోయేవాడు. కొత్త ఫ్యాషన్ అంటూ ఏది కనిపించినా అది హిమ ఇంట్లో చోటు చేసుకోవాల్సిందే. ఆ రోజు హిమ మోడల్ మార్చి కొత్త తరహా నెక్లెస్ చేయించాలని బంగారు కొట్లకి వెళ్ళింది. మధ్యాహ్నం సెలవు పెట్టి ఎక్కువ పని ఉండటంతో ఓవర్ టైం చేయాల్సి వచ్చింది మాధవికి. భార్య ఆఫీసుకు వస్తుందేమోనని ఎదురు చూస్తూ శ్రీపతి గది బయట పార్టీ కోసం వేసిన సోఫా మీద ఆసీనుడయ్యాడు. చేతి రుమాలతో ముఖం తుడుచుకుంటూ యువతలికి వచ్చింది మాధవి. ఒంటరిగా శ్రీపతిని చూసేసరికి ఆమె హృదయం అప్రయత్నంగానే ఆనందంతో గంతులు వేసింది. అతను చూశాడు ఆమె వంక. అది గమనించి విష్ చేసింది మాధవి.
ఏం మాధవి, ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు చిరునవ్వుతూ. లేదు, కొంచెం వర్క్ ఎక్కువగా ఉందని ఓవర్ టైం చేశాను. చీకటి పడిపోయింది, రిక్షా మీద వెళ్ళు అంటూ జేబులోంచి రూపాయి తీయబోయాడు. పర్వాలేదులేండి, గట్టిగా నడిస్తే 10 నిమిషాలు కూడా పట్టదు అంది తీసుకోకుండా. ఎక్కడ మీ ఇల్లు చెప్పిందామె. అది తన క్వార్టర్స్కు వెళ్లే మధ్యదారే. అయితే ఓ 10 నిమిషాలాగు, హిమ వచ్చేస్తుంది, కారులో వెడదాం. మధ్యదారేగా అన్నాడు సహృదయంగానే. ఎక్కడికి వెళ్లారామె కుతూహలంగా అడిగింది. ఏవో నగులు చేయిస్తుందట అంటూ నవ్వాడు శ్రీపతి. అదృష్టవంతురాలు అంటూ సన్నగా నవ్వింది మాధవి. ఇంతలో హిమ వచ్చేసింది. శ్రీపతి రూంలోకి వెళ్ళి తలదువ్వుకుని లైట్గా పౌడర్ అద్దుకుని బయటికి వచ్చాడు. అది హిమబిందు ఆజ్ఞ. తల చెరగకూడదు, ఫేస్ పౌడర్ అద్దుకుని ట్రిమ్గా ఉండాల్సిందే తప్ప జిడ్డు ముఖంతో కనిపించకూడదు. డ్రెస్ కూడా నలగకూడదు. ఎంతటి డ్రెస్ అయినా 2 రోజుల కంటే 3వ రోజు ధరించరాదు. కర్చీఫ్లు ఏ రోజుకు ఆ రోజు మార్చేయాలి. బూట్లు రోజు పాలిష్ చేయించాలి. గడ్డం రోజు చేసుకోవాలి. ఇవన్నీ శ్రీపతికి పెళ్లైన మర్నాటి నుంచి హిమబిందు పెట్టిన ఆంక్షలు. ఇందులో పొరపాటున ఏది మర్చిపోయినా హిమబిందు రుసరుసలాడుతుంది. ఇవన్నీ మర్చిపోకుండా ఆలోచిస్తున్నంతకాలం ఆమె కళ్లల్లో వెలిగే ఆనందరేఖలు ఎవరూ వర్ణింపలేరనవచ్చు. హిమబిందు కూడా కాస్త టాయిలెట్ అయింది. రా మాధవి అంటూ శ్రీపతి కారు వెనుక తలుపు తెరిచాడు. హిమకది అంత నచ్చకపోయినా మౌనంగా ఊరుకుంది. మాధవి నలిగిన చీర, జిడ్డుగా ఉన్న ముఖం, రేగిన జుట్టు హిమబిందుకు బొత్తిగా నచ్చలేదు. అలాంటి ఆమెని కారులో కూర్చోబెట్టుకోవటం ఆమెకు సుతరాము ఇష్టం లేదు. ఆమె ఆలోచన ముగియగానే మెయిన్ రోడ్ పక్కగా కారు ఆపటము, మాధవి దిగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోవటం కూడా జరిగిపోయాయి. అప్పుడు తృప్తిగా నిట్టొచ్చింది హిమ. మరీ ఆఫీసులో పని అంతా తన భుజస్కంధాల మీదే ఉన్నట్టు ఎప్పుడు ముఖం వేలాడి ఉంటుంది మాధవి, చిరాగ్గా అంది హిమ. అందరికీ నీ అంత శ్రద్ధ ఉండొద్దు మందం మీద. అందుకే మరి ఇల్లు, ఆఫీసు, తిండి, నిద్ర ఇవి తప్ప మరో దానిపై శ్రద్ధ లేని అలాంటి సగటు మనుష్యుల్ని చూస్తుంటే నాకు తగని బోరు విసుగ్గా జవాబిచ్చింది. వారి జీవితాలవి. అంతా మనలాంటి వారైతే ఆర్డినరీ పీపుల్స్ ఏమవుతారు? ఏమైతే ఎవడికి కావాలి? బొత్తిగా దాలిగుండల్లో కుక్కల్లా పొర్లుతూ బతకపోతే ఏం? అనాకారులకి, అభాగ్యులకి, నిరుపేదలకి అందరికీ ఈ విశాల విశ్వంలో జీవించే హక్కు ఉంది హిమ. అందమైన వారు, ధనవంతులు మాత్రమే బ్రతికి మిగిలిన వారంతా గంగలో కలవాలనే అభిప్రాయం మార్చుకో. అందం ఎప్పుడూ శాశ్వతం కాదు, అలాగే ధనము శాశ్వతం కాదు. ఏదో పూర్వజన్మ సుకృతం కొద్దీ ఈ జన్మలో అనుభవిస్తున్న 2 వరాలు అవి. భగవంతుడిచ్చిన ఆ వరాలకు వినయాంజలితో మసులుకుంటే మన పట్ల భగవంతుడు ఆదర దృష్టి కనబరుస్తాడు. ఆయనిచ్చిన ఆ సంపదకి అదిరిపడే ఏదో ఒక రోజు పాతాళానికి నొక్కి పెడతాడు. శ్రీపతి పలుకులు అసలు రుచించలేదు హిమకి. మీరు ఎన్నైనా చెప్పండి, నాకలాంటి మట్టి మనుషులంటే బొత్తిగా కిట్టదు వెంకిగా అంది హిమ. శ్రీపతి ఇంకా వాదించటం దేనికని మౌనం వహించాడు. రాను రాను హిమబిందు అభిప్రాయాలు మరీ దారుణంగా మారిపోతున్నాయి అనుకున్నాడు రోజు. పెళ్ళయి మనం 6 నెలల నుంచి కాపురం చేస్తున్నాము. నీ నుంచి ఇంకా శుభవార్త రాలేదే అన్నాడు శ్రీపతి ఆ రాత్రి భార్యని గుండెల్లో పొదువుకుంటూ. ఏం శుభవార్త ఆశ్చర్యంగా అడిగింది హిమ. అదే, మనకి పాపో బాబో పుడతాడన్న శుభవార్త. ఆ మాట వింటూనే చెల్మంటూ లేచింది హిమ. పిల్లికి చెలగాటం, ఎల్లకి ప్రాణ సంకటం అంటే ఇదే. 9 నెలలు మోసి నానా బాధపడి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడి అందాన్ని, యవ్వనాన్ని తగలేసుకుని నేను బిడ్డని కనడం మీకు సంబరం. పుడతారని చెప్పటం శుభవార్త. చీ, ఏ మనుషులు! అవును, ఏ బాధలు పడినా మేమేగా. మీరు హాయిగా బాగానే ఉంటారు. కష్టం బాధ ఎరుగరు గనక స్వార్థపర్వంతో ఎన్నైనా కోరికలు కోరతారు. ఏదో విధంగా మీ పురుషత్వాన్ని ప్రదర్శించబోతారు తీక్షణంగా అంటున్న హిమని చూచి అవాక్కయ్యాడు శ్రీపతి. దాంపత్యము, సంతానము అనేది సృష్టి ధర్మం. దానికి నీకింత కోపం ఎందుకు రావాలో నాకు అర్థం కావటం లేదు తేరుకుని మెల్లగా అడిగాడు శ్రీపతి. అర్థం కాదు, ఎలా అవుతుంది? ఉండేది ఈ శతాబ్దంలోనూ. భావాలు మాత్రం బీసీ నాటివేను. మీ దాంపత్యాలు, ధర్మాలు, ధర్మశాస్త్రాలు నా దగ్గర వల్లించమోకండి. నాకు ప్రెగ్నెన్సీ రావటమే ఇష్టం లేదు. పిల్లల్ని కనటం అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను జాగ్రత్తగా ఉంటున్నాను. హిమబిందు మాటలకి మళ్ళీ నోరెత్తలేకపోయాడు శ్రీపతి. ఆ రాత్రి హిమ శ్రీపతిని విదిలించుకుని వేరే మంచం మీద పడుకుంది. నీ పేరే హిమబిందు. హిమబిందు అంటే నీ కోపం కూడా హిమంలాగే నిమిషంలో కరిగిపోవాలి కానీ ఇలా గంటల తరబడి సాగిస్తారేమిటి? ఏదో నోరుజారి అన్నానులే, రా వచ్చి పడుకో
అంటూ తన పక్క మీదికి రమ్మని బ్రతిమలాడసాగాడు. అతనలా అంటున్న కొద్దీ మరింత బిగుసుకుపోయింది హిమ. మగవాడు బతిమాలనే బతిమాలడు. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇంకాస్త బెట్టు చూపిస్తే మళ్ళీ అలాంటి టాపిక్ ఈ జన్మలో లేకుండా ఉంటాడు అని భావించిన హిమ విననట్లే ఊరుకుంది. ఆ రాత్రినలాగా బ్రహ్మచర్యం వెలిగించి తెల్లవారేగానే గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు శ్రీపతి. అతనికి ఎందుకో హిమధూరని సంతృప్తి కలిగించలేకపోయింది. తన అభిప్రాయాలకి ఆమె అభిప్రాయాలు భిన్నమైనవి అవటం చేత హిమబిందు తన మాటల్ని గుడ్డిగవలా తీసిపారేస్తుంది. ఏమన్నా లెక్కలేక చివరికి పెడసరంగానే మసులుతుంది అని భారంగా నిట్టూర్చాడు శ్రీపతి. కోపగ్రస్త అయిన హిమబిందు ఆ రోజు భర్తతో కలిసి కారులో ఎక్కి ఆఫీసుకు రావటానికి ఇష్టపడక రిక్షా మీద అతని కంటే ముందే ఆఫీసుకు వెళ్ళిపోయింది. శ్రీపతి ఒక్కడే ఉసూరుమంటూ కారులో ఆఫీసుకు బయలుదేరాడు. దారి పొడుగునా అతని మస్తిష్కం ఆలోచనతోనే కొట్టుమిట్టాడుతుంది. చింతాక్రాంతమైన మనసుతో కారు నడుపుతున్నాడు. రోడ్డు టర్నింగ్లో 5 ఏళ్ల బాబు పుస్తకాలు తీసుకుని ఆలస్యమైందని కాబోలు ఆదరా బాదరా వస్తూ కారుకు బాగా దగ్గరగా వచ్చేయటంతో సడన్ బ్రేక్ వేయబోయిన శ్రీపతి కారు ఎదుటి నుంచి క్రాస్ చేస్తున్న లారీకి ఢీకొంది. మరు నిమిషంలో శ్రీపతి రక్తసిక్తమైన దేహంతో స్పృహ కోల్పోయాడు అక్కడికక్కడే. 10:30 శ్రీపతి ఆఫీసుకు రాకపోవటంతో రూంలో కూర్చున్న హిమబిందుకు ఆశ్చర్యం కలిగింది. ఇంకా ఈ రోజుకు ఇంటి నుంచి బయలుదేరడేమో అనుకుంటూ ఉండగా టెలిఫోన్ గనగన మోగింది. గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి అందుకున్న ఆ ఫోన్ కాల్ వింటూనే కొయ్యబారిపోయింది హిమ. వెంటనే ఫ్యూన్ ద్వారా ఆఫీసులో అందరికీ తెలియజేసి రిక్షా మీద ఆసుపత్రికి బయలుదేరింది. శ్రీపతి యాక్సిడెంట్ అన్న వార్త వినగానే నిలువున కూలినట్లయింది మాధవి. ఆమె కళ్ళంబడి గిర్రుని నీళ్లు తిరిగాయి. ఆఫీసు క్లోజ్ చేసి అంతా ఆసుపత్రి చేరుకున్నారు. అక్కడ విషాదభరితమైన వదనంతో తలవాల్చుకుని కూలబడి ఉన్నది హిమబిందు. మరో 10 నిమిషాలకు డాక్టర్లు యువతలికి వచ్చి, చూడండి, మీకు ఈ వార్త చెప్పాలన్నా నోరు రావటం లేదు. శ్రీపతి గారికి ప్రాణభయమేమీ లేదు, కానీ 2 కాళ్ళు తీసివేయాలి. ఇంకా డాక్టర్ల మాట పూర్తి కాకుండానే పిడుగుపడినట్లయిపోయింది హిమ. తన భర్త కుంటివాడు, 2 కాళ్ళు లేని నిర్భాగ్యుడు. ఆ మాట వినే భరించలేకపోతుంది. ఇంక చూసి సహించగలదా? అయితే ఆమె సహనాలతోటి అసహనాలతోటి డాక్టర్లకి నిమిత్తం లేదు. వాళ్ళకి కావలసింది ప్రాణాలతో జీవించటం. వాళ్ళ పని వాళ్ళు చేశారు. 2 కాళ్ళు పోయిన శ్రీపతి మాసిన గడ్డం, నలిగిన బట్టలు, వాడిపోయిన ముఖంతో ఇంచుమించు నెల రోజులకి ఇంట్లో ప్రవేశించాడు. ఆ రూపం, అతని వాలకం చూసేసరికి హిమబిందుకు వాంతి వచ్చినట్లయింది. తనని చూచి ఆవేదన పొరలిపోతుండగా హిమబిందు గుండెలు బాదుకుంటూ రోధిస్తుందేమోననుకున్నాడు శ్రీపతి. అలా ఆమె ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలా అన్న సందిగ్ధ స్థితిలో వచ్చిన శ్రీపతి అతి ముభావంగా ఉన్న హిమబిందును చూసి ఎంతైనా ఆశ్చర్యపోయాడు. అంతకు మునుపు తనని చూసి ఆమె తీగలా పెనవేసుకుపోయి ఎంత ఏడుస్తుందో అన్న భయంతో బితుకుబితుకుమంటున్న అతని హృదయం అలా జరగనందుకు ఒక విధంగా అసంతృష్టి పడింది. తీవ్రమైన ఆపదలో పడి ప్రాణగండం తప్పించుకుని జీవితంలో అనుకోకుండా సంప్రాప్తించిన అవిటితనానికి తన అనేవారు నిలువెల్లా వేదన చెందితే ఆ బాధలో ఒక విధమైన స్వాంతన కలుగుతుంది. మన బాధలో పాలు పంచుకుంటూ మన కోసం పరితపించే ఒక ప్రాణి ఉందన్న తృప్తి కలుగుతుంది. ఎవరి ప్రేమాదరణాలైనా ఇటువంటి విపత్తర స్థితిలోనే బయల్పడేది. రంగయ్య, బాబుగారిని తీసుకువెళ్ళి స్నానం చేయించు. హిమబిందు ఆజ్ఞని పాటించటానికి ముందుకు వచ్చాడు రంగయ్య. రంగయ్య, ఆ వీధి వైపు గెస్ట్ రూమ్ బాగు చేసి అయ్యగారి మంచం పరుపు దులిపివెయ్యి. హిమబిందు ఆజ్ఞలన్నీ రంగయ్య శిరసా వహిస్తూ చకచక చేసేస్తుంటే నిశ్శబ్దంగా తిలకించసాగాడు శ్రీపతి. భోజనం కూడా అతని గదిలోనే పెట్టి వెళ్ళిపోయాడు రంగయ్య. ఆ అన్నం నిజంగా తినబుద్ధి కాలేదు శ్రీపతికి. కానీ అన్ని తాపత్రయాలు ఈ జానుడి పొట్ట కోసమే, అది పెట్టే అలజడి కోసమే కనుక తిని లేచాడు. కాళ్ళు లేని జనరల్ మేనేజర్ ఆ పదవికి అయోగ్యుడు కనుక అతనికి రావలసినవన్నీ ఇచ్చేసి ఓ వీల్చైర్ కొని ఇచ్చి అతన్ని ఉద్యోగంలోంచి తొలగించేశారు. ఇంతవరకు భర్తతో కాదు, జనరల్ మేనేజర్ గారితో పిఏగా కారులో తిరిగి వాహనయోగం వెలిగించిన హిమబిందుకు ఇప్పుడు కారు కరువై కాలినడకో లేక రిక్షానో శరణ్యమైంది. అన్నిటికంటే ఆమెకి దుఃఖహేతువైంది ఆ క్వార్టర్స్ ఖాళీ చేసి మరోచోట ఇల్లు తీసుకోవలసి రావటం. ఇష్టం వచ్చిన విధంగా ఇంటిని దొడ్డిని అలంకరించుకుని ఖరీదైన ఫర్నిచర్తో డాంబికమైన జీవితం వెలిగిస్తున్న దానికి అలవాటు పడిన ఆమెకి ఇప్పుడు మళ్ళీ అద్దె ఇంట్లో మరో 2-3 వాటాల మధ్య ఉండవలసి రావటం అనేది దుర్భరమైంది. ఆ సామాన్లన్నిటికీ ఇల్లు కావాలంటే పెద్దదే తీసుకోవలసి వచ్చింది. పెద్ద ఇంటికి పెద్ద అద్దెలు వెచ్చించాల్సి రావటం,
అది ఆమె భరించాల్సిన స్థితిలో పడటం మరింత మండిస్తుంది. వెనకటిలా సంపాదించే మొగుడు కాదుగా ఎప్పుడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆఫీసులో పనిచేసుకుని వచ్చేసరికి వీల్ చైర్తో శ్రీపతి రెడీ. ఛీ, ఇంతకంటే నరకం మరొకటి లేదనుకుంది. జుగుప్సగా అతన్ని చూసి చూడనట్లు వెళ్ళిపోయి లోపల గదిలో ఫ్లాస్కులోంచి కాఫీ పోసుకుని తాగి సేద తీరి ఏ పుస్తకమో చేత పట్టుకునేది. వెనకటిలా నౌకర్లు చాకర్లు లేరు గనుక చచ్చినట్లు పనిచేసుకోవలసి వస్తుంది. అక్కడికి చాలా పని మనిషే చేస్తుంది. కాఫీలన్నీ కలుపుతుంది, టిఫిన్లు చేసి పెడుతుంది. అయినా హిమబిందులో నానాటికి అసహనమే హెచ్చిపోతుంది. భార్య వైఖరిని అర్థం చేసుకున్న శ్రీపతి తానే దూరంగా ఉండసాగాడు. ఆమె అన్నం కంచంలో పెట్టి పని మనిషికే ఇచ్చి పంపుతుంది. మళ్ళీ మారు అడగకుండా చాలినా చాలకపోయినా అదే సరిపెట్టుకుంటాడు. ఆమె తనని కాదు ప్రేమించింది, తన హోదాని, తన అందమైన రూపాన్ని, తన ఆర్జనని. ఇప్పుడు ఆ మూడు కరువయ్యేసరికి హిమబిందు బుద్ధి కూడా మారిపోయింది. అందరి పట్ల ఆరాధన, ధనం పట్ల మక్కువ ఎవరికైనా ఉండవచ్చు. కానీ మరీ ఇంత దారుణంగా వాటిల్నే ప్రాణంగా భావించటమా? అలా భావిస్తూ మనిషిని గొంగళి పురుగులా దులిపివేయటమా అని తీవ్రంగా బాధపడ్డాడు శ్రీపతి. అందమైన ఆమె రూపానికి వికృతమైన హృదయం, గులాబీని ఆశ్రయించిన ముళ్ళలా మొగలి పువ్వును చుట్టుకునే మిన్నావులా ఆమె అందాల రూపానికి భయంకరమైన మనసు. ఆ మనసులో డాంబికము, దర్పము, ధనగర్వము, సౌందర్యము తప్ప జాలి, ప్రేమ, కరుణ అనేవి అసలు డిక్షనరీలోనే లేని పదాలు. ఆనాడున్న మమకారం ఈనాడు లేదు. తనంటే ఆమెకు విపరీతమైన ద్వేషం, నానాటికి ఏసడింపు, తూష్ణీభావం అన్నీ అధికమవుతున్నాయే కానీ ఆదరణపూర్వకమైన మాట లేనే లేదు, రాదు కూడా. గదిలో నిశ్శబ్దంగా రోధించాడు శ్రీపతి. అతని హృదయంలో రేగే పడవాగ్ని హేళలను ఆర్పివేయగల శక్తి ఎవరికీ లేదు. కాళ్ళు కోల్పోయి, ఉద్యోగం పోయి, సర్వము నాశనమై మదిలో రేగే మంటలతో ఆప్యాయతకు, ఆదరణకు నోచుకొని నికృష్ట బ్రతుకులో ఒక్క ప్రేమపూరితమైన పలుకు కోసం, ఒక స్వాంతనపరిచే కోమల హస్తం కోసం పరితపిస్తున్న దౌర్భాగ్య జీవి, ఇసుక రేణువులో మంచినీటి కోసం పరితపిస్తున్న పిపాసార్తుడు. ఆ రోజు ఆదివారం కనుక మ్యాట్నీకి వేంచేసింది హిమబిందు. ఫ్లాస్కులో కాఫీ కూడా పోసి వెళ్ళలేదు. టైం అయిపోయిందని హడావిడిగా వెళ్ళిపోయింది. ఆ గదిలో ఒంటరిగా రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, మహాత్మా గాంధీ వంటి మహాపురుషుల జీవిత కథలను చదువుకుంటూ ఆ నాలుగు గోడల మధ్య బంధింపబడిన ఋషి పొంగవనిలా ఉన్నాడు శ్రీపతి. అదిలించేవారు, అడిగేవారు లేరు కనుక గడ్డం మాసిపోయి సాదా దుస్తుల్లో చిక్కిపోయిన వదనంతో చదువుకుంటున్నాడు. అడుగుల సవ్వడి విని విచిత్రంగా చూశాడు. ఎదురుగ్గా మాధవి. ఆమె చేతుల్లో 2 యాపిల్స్. ఆమెను చూసి మరింత విస్మయపడి, రా మాధవి అన్నాడు ఆహ్వానిస్తూ. మాధవికి అతన్ని చూడగానే దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఆ 2 యాపిల్స్ అతని చేతిలో ఉంచి, ఎలా అయిపోయారు అంది గద్గదికంగా. ఆ మాటలకి విషాదంగా నవ్వాడు శ్రీపతి. నేను ఇంకా మీ పూర్వపు జనరల్ మేనేజర్ని అనుకుంటున్నావా మాధవి? ఇప్పుడు నేనందుకు కొరగాని అంటరాని వాడిని. ఎంత అణుచుకుందామనుకున్నా అణిగిపోని విషాదం పైకి దర్శనమిస్తూనే ఉంది. అది చక్కగా గమనించింది మాధవి. ఆమెలో ఆవేదన సుళ్ళి తిరిగింది. దాదాపు అతని జీవితము అర్థమయ్యింది. అబ్బే, ఏమిటా మాటలు? మీరు జనరల్ మేనేజర్ కానంత మాత్రాన, కాళ్ళు కోల్పోయినంత మాత్రాన మనిషి కారని, అంటరాని వారని మీలో మీరే ఊహించుకుని యాతన పడటం మంచిది కాదు అంది కష్టం మీద దుఃఖం అణుచుకుంటూ. అది చూడనే చూశాడు శ్రీపతి. ఆమె కనుకొనల్లోని కన్నిటిని చూశాడు. మాధవి, నువ్వు ఏడుస్తున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాటతో అందాక పట్టుకు వస్తున్న ధైర్యం జారిపోగా ఒక్కసారి పైకి ఏడ్చేసింది మాధవి. భగవంతుడు చాలా నిర్దయుడు శ్రీపతి గారు. మీ వంటి వారికి కలిగించాల్సిన కష్టం కాదు ఇది. నేను చేసుకున్న ప్రారంధానికి భగవంతుడిని నెపం పెట్టుకు. కావాలని కాళ్ళు పోగొట్టుకోరు కదా ఎవరు. మరి విధి ఆడిన నాటకం తప్ప మీ చేతులారా ఏం చేసుకున్నారని? ఏమైనా కన్ను కాలు కోల్పోయాక జీవించకూడదు మాధవి విరక్తిగా అన్నాడు శ్రీపతి. దయచేసి అలాంటి మాటలు నా దగ్గర అనకండి అని హిమబిందు గారు లేరా అంది అటు ఇటు చూసి. లేదు, సినిమాకి వెళ్ళింది. కాఫీ త్రాగారా? లేదు. కాచిపెట్టనా? అతనికి కాస్త ఆకలిగా తోచినా, ఎందుకులే మాధవి నీకంత శ్రమ, పైగా ఏది ఎక్కడుందో నీకు తెలియదు కదా, హిమ వచ్చాక పని మనిషి తెస్తుందిలే.
మీకు నేను కాఫీ ఇవ్వటానికి కూడా పనికిరానా? బాధగా అడిగింది. చా, అలా ఎందుకు అనుకున్నావు మాధవి? నీ చేత కాఫీ పెట్టించుకుని తాగటానికి అర్హత లేనివాణ్ణి నేనే, కష్టంగానే జవాబిచ్చాడు. మాధవి మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి అన్నీ వెతుకుని కాఫీ కలిపింది. కప్పులో పోసి తెచ్చి తనే అతనికి అందించింది. మరి నువ్వు కూడా తీసుకో మాధవి, అన్నాడు ఆప్యాయంగా. ముందు మీరు తాగండి, అంటూ నవ్వి టేబుల్ పైన ఉన్న పుస్తకాలు సర్దింది. ఇవన్నీ అతని ఆశ్చర్యంలోనే ముంచివేశాయి. అతి ముభావంగా ఉండే మాధవిలో ఇంత కలుపుగోలుతనము, ఇంత ఆప్యాయత ఉన్నాయా అన్నదే అతని ఆశ్చర్యానికి కారణం. ఇంక వెడతానండి, అంటూ లేచిన మాధవిని చూసి, మళ్ళీ ఎప్పుడు వస్తావు మాధవి, అని అడిగాడు శ్రీపతి. మీ భార్యగారేమీ అనుకోరంటే రోజు రమ్మన్నా వస్తాను, చిరునవ్వుతో అంది మాధవి. ఆవిడికి నా సంగతే కావాలా? ఉద్యోగం, ఇతర వ్యాపకాలు ఆవిడికి చాలా ఉన్నాయి. మగవాడిలా సంపాదించాలి కదా, అంటూ నవ్వి, తప్పకుండా రోజురా, అంటూ హెచ్చరించాక సెలవు తీసుకుంది మాధవి. మర్నాడు మాధవి వచ్చేసరికి హిమబిందు ఇంకా ఆఫీసు నుంచి రానేలేదు. మాధవి కాఫీ కలిపి శ్రీపతి చేత తాగించింది. అల్మారాలో ఎదురుగా ఉన్న రాధామాధవుల విగ్రహం తన ప్రజెంటేషన్ కనిపించింది సర్దుతుంటే. అది శ్రీపతి చూసి ఎందుకనో, మాధవి, ఆ రాధామాధవుల బొమ్మ ఇక్కడికి తీసుకువచ్చి ఈ టేబుల్ పైన ఉంచు, అన్నాడు మందహాసం చేస్తూ. మాధవి ఒకసారి చీరతో తుడిచి, ఈరోజు ఈ రాధా మీద దృష్టి పడిందేమిటి, అంటూ తెచ్చిపెట్టింది నవ్వుతూ. ఆ రాధాకృష్ణుల విగ్రహాన్ని, మాధవిని ఒక్క క్షణం తేరిపారా చూశాడు శ్రీపతి. రాధ అంత అందంగానూ ఆమె అంత ముక్తగానూ మాత్రమే కాక రాధ కన్నులలోని అనురాగం కూడా మాధవి కన్నులలో కొట్టవచ్చినట్టు కనిపించింది శ్రీపతికి. ఆనాడు ఆమె ఈ కానుక ఇస్తూ అన్నమాట తను జన్మలో మర్చిపోలేదు. ఆనాడు మహాద్భుత సౌందర్యవతి అయిన హిమబిందు పక్కన ఉండగా మంచి హోదాగల ఉద్యోగము, జీతం, అన్ని హంగులు ఉన్న తనకా క్షణంలో ఈ పేదపిల్ల ఇచ్చిన కానుకలోని ఆంతర్యము, వెలుగుచ్చిన భావాల్లోని అర్థము అవగతం కాకపోయినా పరిస్థితి తారుమారై దర్జాలు, డాబులు అన్నీ కరిగిపోయి అందాల భార్య మనసులోని కురూపభావాలు బాగా నెత్తికెక్కాక ఈనాడు ఏకాకి అయ్యేసరికి మహా చక్కగా బోధపడుతున్నాయి అన్నీ. కాలపురుషుని కరుకు హస్తాల్లో ఒక్కోసారి అపకారము, మరోసారి ఉపకారము కూడా జరుగుతూనే ఉంటుందిలే, అంటూ మందహాసం చేశాడు శ్రీపతి. దానికి జవాబేమీ ఇవ్వలేదు మాధవి. ఇంతకీ మీరేమిటి చదువుతున్నారు, అంటూ అతని చేతిలో పుస్తకం లాగి చూసింది. జూల్స్ వెర్న్ నవల, అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days. ఇది బాగానే ఉంటుంది, వెనుక నేను చదివాను, అంది మందహాసం చేస్తూ. నేను ఒకసారి చదివాననుకో, ఇప్పుడు ఎలాగా బయట ప్రపంచంలోకి తొంగి చూసే అర్హత, అవకాశం లేనే లేవు. కనీసం 4 గోడల మధ్య బంధితుడైనప్పుడు ఇలాంటివి చదివి నేను కూడా సంచారానికి బయలుదేరి తృప్తి పడవచ్చు. శ్రీపతి మాటలకి మీరు కావాలని మరీ కొంత న్యూనత ఊహించుకుంటున్నారు. ఏం, మీకెలాగో వీల్చైర్ ఉంది, అలా బయటికి రావచ్చు. కొన్నాళ్ళలా వస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది చివరికి. కాళ్ళు లేనంత మాత్రాన జీవితమే వ్యర్థం అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మాధవి, కేవలం కాళ్ళు ఒకటే లుప్తమయ్యి ఆత్మీయుల ఆదరణ పుష్కలంగా ఉంటే బ్రతికింత సారవిహీనం అనుకోకపోదును. కానీ అయిన వారు అనుకున్న వారందరి చేత విసర్జించబడి స్వంత ఆర్జన అనేది లేక ఇతరుల మీద ఆధారపడవలసిన దుస్థితిలో పడిన పరభాగ్యోపజీవిని. తనువు, ప్రాణము బరువుగాను భారంగాను ఉండక ఎలా ఉంటాను చెప్పు. శ్రీపతి గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన కాస్త కాస్త బయటపడుతుంటే నిలువునా చలించిపోయింది మాధవి. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎంతటి వారినైనా విధి వెక్కిరించవచ్చు. మహావీరులనుకున్న పాండునందనులే తమకంటే ఓ మెట్టు దిగువనే ఉండే విరాటునికి ఊడిగం చేయాల్సి వచ్చి అజ్ఞాతవాసులయ్యారు. ఏదో కాలం కర్మం కలిసిరాక మీ ఆత్మీయులనుకున్న వారు మిమ్మల్ని కాస్త విసర్జించారే అనుకోండి. ఇంకా అంతటితో నిరాశ చెంది జీవితాన్ని నరక సదృశ్యం చేసుకోనక్కర్లేదు. ఆకాల మహిమ చేతే దూరంగా నెట్టివేసిన వారు దరిచేరవచ్చు. మీకేమీ కారనుకునేవారు మీకోసం పరితపిస్తూ మీ దరిచేరాలని తహతహలాడవచ్చు, అంది మెల్లగా. అలా దరిచేరాలనుకున్న వారెవరైనా ఉన్నారా? నువ్వు ఊరికే ఊరిస్తున్నావా? నేను ఊరించినంత మాత్రాన మీరు ఊరిపోతే ఇంక నాకు కావాల్సిందేముంది, కొంటిగా అంది మాధవి. మాధవి కబుర్లు బాగానే చెప్పగలదు, అసలు విషయం దాచిపెట్టి. మాధవి కని కనపడిని చిరునవ్వు విసిరి, పోనీ నేను దాచానే అనుకోండి, మీరు తెలివైనవారు, గ్రహించవచ్చు కదా.
కాస్త ఊహిస్తే కష్టం ఏమీ లేదు అంటూ ఓ కొంటె జవాబిచ్చింది. ఇంతలో హై హీల్స్ టకటకలాడించుకుంటూ హిమబిందు వచ్చి పెద్దగా నవ్వుకుంటున్న శ్రీపతిని మాధవిని చూసి ఆశ్చర్యపడింది మనసులో. టేబుల్పై ఉన్న ఖాళీ కప్పులు ఆమె దృష్టి నుంచి తప్పించుకోలేదు. మీ కాఫీలయ్యా ఏమిటి అంటూ మళ్ళీ దానికి జవాబేమీ ఆశించకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది హిమబిందు. ఇంక నేను వెళ్ళిరానా? అప్పుడేనా, కాసేపుండు మాధవి. అయితే ఉండండి, వంటలో ఏమన్నా సాయం కావాలేమో చూసి వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది మాధవి. హిమబిందు మాధవిని చూస్తూనే, కాస్త ఈ పూట వంట చేసి పెడదు, నాకు మాడుపోటుగా ఉంది అంది. మాధవి అలాగేనన్నట్లు తల ఊపి క్షణంలో ఆమె చెప్పిన కూర, అన్నం, పులుసు అన్నీ తయారు చేసింది. తానే కంచంలో అన్నీ సర్దుకుని శ్రీపతి గదిలోకి తీసుకెళ్ళింది మాధవి. ఆమె వచ్చేసరికి మంచం మీద అటు తిరిగి పడుకుని ఉన్నాడు శ్రీపతి. మాధవి శబ్దం చేయకుండా కంచం టేబుల్ పైన ఉంచి, అప్పుడే నిద్రపోతున్నారా అంటూ అతని భుజం మీద చెయ్యి వేసింది. శ్రీపతి నిద్రపోలేదు. చటుక్కున ఆ చేయి అందుకుని, మధు, నీకింకా నా పైన మమకారం ఉందా అని అడిగాడు చటుక్కున ఆమె కేసి తిరిగి. ఊహించని అతని ప్రశ్నకి సిగ్గులు మొగ్గాయి మాధవి. అసలు ఉందన్న విషయం ఈనాటికైనా గ్రహించారు. అందుకే ఆనందంగాని భోజనం చేయండి. శ్రీపతిని లేవతీసి అన్నీ అతని ముందుకు జరిపింది. శ్రీపతి భోజనం అయ్యాక ఇంటికి వెళ్ళిపోయింది మాధవి. ఒక విధంగా ఆమెకి సంతోషం ఉవ్వెత్తున ఎగిసే అలలుగా వచ్చేస్తుంది. శ్రీపతి చూచేయగానైనా తన మనసు గ్రహించాడు. మళ్ళీ అంతలోనే ఆ ఉత్సాహము జారిపోయింది. ఇప్పుడు గ్రహించి మాత్రం ప్రయోజనం ఏమిటి? చూసినా చూడకపోయినా హిమబిందు అతని భార్య. ఆమెను వదిలి తననేం పెళ్లాడబోడు గదా శ్రీపతి. మంచం మీద మేనువాల్చిన మాధవిలోని ఆలోచనలు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతుంటే, అదే సమయంలో గదిలో మంచం మీద పడుకున్న హిమబిందు ఆలోచనలు మరో విధంగా సాగిపోతున్నాయి. ఈ శ్రీపతితో పెద్ద గుదిబండ అయిపోయింది. అతని అందానికి, హోదానికి, ఉద్యోగానికి అన్నిటికీ మురిసి ముగ్ధురాలై అతన్ని పెళ్లాడిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు అతని కుంటితనం చూస్తుంటేనే జుగుప్సగా ఉంటుంది. అతని వాలకం చూస్తుంటే పరమ రోతగా ఉంది. ఇలాంటి వాడు ఇంట్లో ఉండగా ఎలా భరించి తిరగటం? బొంబాయిలో సురేంద్రనాథ్ రికమెండ్ చేస్తున్న ఉద్యోగం వచ్చేస్తే బావుండు. తనకు పెద్ద లంపటం వదిలిపోతుంది. ఆ తర్వాత ఈ శ్రీపతి ఏమవుతే ఏం కావాలి? దర్జాలు డాబులు లేని ఆర్డినరీ ఉమని కింద ఈ అద్దె కుంపల్లో ఎలా పడి ఉండాలి బాబు? ఓ మేడ, ఓ కారు, నౌకర్లు, అబ్బా, అలాంటి జీవితం కావాలనుకున్న తనకి ఛీ, ఈ కాడు లేని వాడితో కలిసి బ్రతకాల్సి రావటమా? ఛీ అంటూ పొర్లసాగింది. అదే సమయంలో శ్రీపతి ఆలోచిస్తున్నాడు. హిమబిందు ప్రవర్తనతో తనకు పూర్తిగా కనువిప్పు కలిగింది. పాపం మాధవి, తనని ఏనాటి నుండో ప్రేమిస్తున్నా తను అర్థం చేసుకోలేక జగదేక రంభ అని మురిసి మూర్చపోయి హిమబిందు స్వభావాన్ని, మనస్తత్వాన్ని సరిగ్గా పరిశీలించకుండానే ఓ విధమైన మత్తులో పడి పెళ్లి చేసుకోవటం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు. ఇప్పుడు ఆ మత్తు దిగింది. అసలు రంగు బయటపడింది. మనిషికి సౌందర్యం ఒకటే సరిపోదు. మనిషికి అమృతాన్ని పంచిపెట్టగల మంచి మనసు కూడా ఉండాలి. అది లేనప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా ఒకటే. తనంతటి శక్తివంతమైనది లేనట్లు ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలాతృటిలో విరిగిపోతూనే ఉంటుంది. ఇంటికి తను విచారించి ప్రయోజనం లేదు. తనకి ఈ విధంగా కళ్ళు తెరిపించటం కోసమే భగవంతుడి కాళ్ళు పోగొట్టాడు. ఇప్పుడింక పరిస్థితులు ఎలా నెట్టుకు వస్తాయో వేచి చూడటం తప్ప తన వల్ల ఏమీ అయ్యే పని కాదు అనుకుంటూ వేదాంతాన్ని జ్ఞప్తి చేసుకుంటూ నిద్ర రావటానికి ఫ్యాన్ బాగా స్పీడులో పెట్టుకుని పడుకున్నాడు శ్రీపతి. హిమబిందు కార్యసాధకురాలు. మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రనాథ్ని ఆశ్రయించి బొంబాయిలో ఒక పెద్ద మిల్స్లో పిఏగా ఉద్యోగం సంపాదించుకుంది. ఆర్డర్ ఫారం చేతపట్టుకుని తిన్నగా శ్రీపతి రూంలోకి వచ్చింది హిమబిందు. చూడు శ్రీపతి, నాకు బొంబాయిలో ఉద్యోగం వచ్చింది. వెళ్ళిపోతున్నాను. నాకు ఆ బొంబాయిలో నా ఉద్యోగం, నా సంపాదన నాకే సరిపోతుంది. నువ్వు నాతో రావాలనుకోవటం కానీ, నేను నిన్ను తీసుకువెడతానని కానీ అనుకుంటే దానికి నేనేం జవాబు చెప్పలేను. నాకు చిన్నప్పటి నుంచి అందం పట్ల ఎంత శ్రద్ధో, ఎంత ఆరాధనో నీకు తెలుసు. నా అభిప్రాయాలు నీకు తెలుసు. నాకు కావలసింది అన్ని హంగులు ఉన్న కంఫర్టబుల్ లైఫ్. ఇల్లు, మనుషులు అధునాతనంగా ఉండే పద్ధతిలోనే నాకు మనస్సుకు తృప్తి. నా ఆశలకి, కోరికలకు ఏమాత్రం విరుద్ధంగా ఉన్నా నేను భరించలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. మనం శాంతియుతంగానే విడిపోదాం అంటూ కాగితాలు తెల్లవి 2 తెచ్చింది. ఏదో ఒకనాడు ఈ మాట ఆమె నోటి వెంబడి రాకమానదనుకున్న శ్రీపతి ఏమాత్రం ఆశ్చర్యపడలేదు. మంచిది హిమ,
నీ నిర్ణయం చాలా సముచితంగా ఉంది. నా వల్ల నీకు ఏ విధంగానూ సుఖం లేదు. నీ దృష్ట్యా ఆలోచిస్తే మనం విడిపోవటం చాలా మంచిది అంటూ ఇద్దరూ చెరి ఒక కాగితం విడిపోతున్నట్లు రాసుకున్నారు. అతని మంగళసూత్రం అతనికిచ్చేసింది. తన సామాన్లని ప్యాక్ చేసుకుంది. రైల్వే స్టేషన్లో సామాన్ల బోగులో వేయించుకుంది. చిన్న చిరునవ్వుతో ఆ ఊరికి శ్రీపతికి గుడ్ బై చెప్పేసి స్టేషన్కి వెళ్ళి బొంబాయికి హైదరాబాద్ మీదుగా వెళ్లాలని రైలెక్కింది. హిమబిందున్న రైలు స్టేషన్ విడిచి వెళ్ళిపోయింది. మాధవి బాస్కెట్తో అరడజను బత్తాయి పళ్ళు తీసుకుని ప్రవేశించింది. ఆమెను చూడగానే వికసించిన ముఖంతో ఆనందం వెల్లువ కాగా, మాధవి అంటూ చేతులు చాపాడు శ్రీపతి. మరేమీ సంశయించకుండా చేతుల్లో వాలిపోయింది మాధవి. అలా వాలిన ఆమెను ఎంతో ఆర్తిగా మరెంతో తపనగా గుండెల్లో పొదువుకున్నాడు శ్రీపతి. మాధవి కౌగిలిలో స్వర్గమే దిగివచ్చిందనుకున్నాడు శ్రీపతి. మండుటెండలోని పిపాసురునికి చల్లని మంచినీరు అందించే చలివేదరంలా తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళు లాగి శరీరం అవసమై నిస్సత్తువుగా కూలబడిపోయే సమయంలో అన్వేషించే గృహ ప్రాంగణం ఎదురుగా వచ్చి నిలిచి ఆహ్వానపూర్వకంగా ద్వారాలు తెరిచినట్లు మండిపోయే మనసుకు చల్లని మంచి గంధం అద్దుతున్నట్లయింది. సున్నితమైన ఆమె చేతులు తనని చుట్టివేసి గాఢంగా లతలా అల్లుకుపోగా ఎంతో స్వాంతన మరెంతో ఉపశమనం కలిగాయి. ఆ రెండు బుగ్గలు కందిపోయేలా పదే పదే ముద్దుల వర్షం కురిపించాడు. మాధవి, హిమ నాతో తెగతింపులు చేసుకుంది. ఇంక జన్మలో ఆమెకు నా ముఖం చూసే అవకాశం అవసరం కూడా లేవు. శ్రీపతి ఇప్పుడు మాధవి కరాంగులలో బంధితుడు. ఆమె అనురాగ వల్లరిలో తన్మయుడయ్యే ధన్యజీవి. ధన్యురాల్ని. మనం 2 రోజులలో పెళ్లి చేసుకోవాలి. చేసుకుందాం. కుంటివాడితోటి జీవితాన్ని ముడిపెట్టుకోబోయే ముందు మరొక్కసారి ఆలోచించుకో. ఇన్నిసార్లు ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవలసిన పనేమీ లేదు. హేమతో మీరు విడాకులు పొందితే పెళ్లి చేసుకోవాలని నేను ఏనాడో నిశ్చయించుకున్నాను. కానీ ఆ తర్వాత బాధపడతావేమో. బాధ లేదు, ఏమీ లేదు. నేను మీ హోదాన్ని ఐశ్వర్యాన్ని చూసి ప్రేమించలేదు ఆనాడు. అంచేత ఈనాడు అవి లేవు కనుక ప్రేమకు అవరోధాలవుతాయనుకునే పని లేదు. మనం హాయిగా ఉందాం. నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఏ విధంగానూ కొరత చేయను. నా దగ్గర కొంత డబ్బు ఉంది మధు. అది నా పేరుతోనే ఉంది. బొత్తిగా నిర్దయుణ్ణి కానులే. మరింకేం, ఏదన్నా చిన్న బిజినెస్ పెట్టండి. మీకు కాలక్షేపంగా ఉంటుంది. నేనెలాగో ఉద్యోగం చేస్తూనే ఉన్నాను. మీ రాబడి రావాలి, తినాలి అనే పట్టింపు లేదు అంది ఉత్సాహంగా. చివరికి తమ దగ్గర ఉన్న డబ్బుకు కొంత లోన్ తీసుకుంటే పెద్దది పెట్టుకోవచ్చననిపించినా ముందు రెడీమేడ్ బట్టల కొట్టు తెరిస్తే బావుంటుందని నిశ్చయించారు. శ్రీపతి ఎదలోని నీలినీడలన్నీ మాయమయ్యాయి. భయజీముతాలన్నీ తొలగిపోయాయి. ఏదో ధైర్యం, మరెంతో ఉత్సాహం. కాళ్ళు లేకపోతేనే బ్రతకగలను అన్న ఆత్మవిశ్వాసం. పోయిన పెన్నిది లభించిందని మాధవిని చూసి మురిసిపోయాడు. మరో వారానికల్లా మాధవి భర్త అయిపోయాడు శ్రీపతి. హిమబిందు చాలా అందమైందని సురేంద్రనాథ్ చెప్పాడు కానీ ఇంత అందమైందని ఊహించలేదు. మెట్రోపాలిటన్ మిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మణిలాల్ మెహతా. అబ్బా, ఏ మందం! బ్యూటీ క్వీన్ అనదగ్గవారు. ఇక్కడి సినిమా స్టార్లు అంతా ఈమె ముందు 10 మైళ్ళ దూరంలో నిలబడాలి. ఇలాంటి ఆమె తన పియ్యే అనుకుంటూ ఆనందంతో బొంబాయి సముద్రంలోనే అయిపోయాడు మెహతా. ఇంత గొప్ప సౌందర్యవతిని తనకి రికమెండ్ చేసినందుకు సురేంద్రనాథ్కి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తన అందంతో మెహతా మనసును ఆకట్టుకుని అతని హృదయంలో పీఠం వేసుకోవటానికి హిమబిందుకు అట్టే రోజులు పట్టలేదు. నెల తిరిగేసరికి సినిమాలు, షికార్లు, షాపింగులలోకి దిగిపోయింది వ్యవహారం. హిమబిందు అలంకరణలో, ముస్తాబుల్లో పూర్తిగా మతిపోగొట్టుకున్న మెహతా ఆమెను పెళ్లాడి తీరాలన్న నిర్ణయానికి వచ్చాడు. రోగి పాలే కోరాడు. వైద్యుడు పాలే చెప్పాడన్నట్లు అతని బ్యాంక్ బ్యాలెన్స్, అతని కారు అన్నీ చూసి మైమరిచిపోతున్న హిమబిందు అతని ప్రపోజల్ అంగీకరించింది. మెహతా కూడా అందగాడేనని చెప్పాలి. పైగా ఆ మిల్స్కి మేనేజింగ్ డైరెక్టర్ అతనే. ఇక చెప్పేదేముంది? ఆ రోజు హిమబిందు వచ్చేసరికి మెహతా డౌన్ డౌన్ అంటూ నినాదాలు. మిల్లులో పనిచేసే వాళ్ళంతా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంచమని, బోనసులు పెంచాలని. ఎవరూ పని చేయటం లేదు. నిరంతరం మిషన్ల శబ్దాలతో పరివృత్తమైన లోపలంతా నిద్రపోతున్నట్లున్నాయి గదులు. హిమబిందు మైక్ దగ్గర నిలబడి మెల్లగా నచ్చచెప్పింది. ఏదైనా సమస్యలని శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని, సమ్మె వల్ల, కోట్లాటల వల్ల ఏదీ నెరవేరదని. ఎవరూ వినిపించుకోలేదు.
కిందటేడు నష్టం వచ్చిందని, బోనస్ సరిగ్గా ఇవ్వలేదని, జీతాలు పెంచలేదని, ఈ ఏడు అదే పాట పాడుతున్నారని, నష్టం ఎక్కడ వస్తుందో తేల్చి చెప్పాలని, లెక్కలు చూపించాలని అంటూ విపరీతంగా గొడవ చేయసాగారు. ఎవరూ మాట వినేటట్టు లేరని సరాసరి వెళ్ళి మెహతాతో చెప్పి చూసింది. నిజానికి వర్కర్ల అభియోగం సరియైనదే. మెహతా 2 ఏళ్ల నుంచి ఎవరికీ జీతాలు పెంచలేదు. దానికి కారణం లేకపోలేదు. అతను కలకత్తాలో మరో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసే విషయంలో చాలా డబ్బు వ్యయం చేస్తున్నాడు. విధి లేక మెహతా బయటికి వచ్చాడు. వచ్చే ఏడు తప్పకుండా పెంచుతానని, ఈ ఏడు అడ్జస్ట్మెంట్ కుదరదని దయచేసి పనిలో చేరమని హెచ్చరించాడు. కొందరు మెత్తపడ్డారు. మరికొందరు ఊరుకోలేదు సరికదా, మరింతగా విజృంభించారు. సోడా బుడ్లు గిరాటు వేసుకోవటం, యాసిడ్ సీసాలు విసిరివేయటం వరకు దిగజారటంతో మెహతాయే ఆ పరిస్థితికి జంకాడు. హిమబిందుకు అసలే ముచ్చెమటలు పోసుకురాగా గబగబా పోలీసులకి ఫోన్ చేసి బయటకు వచ్చింది. మెహతాని కదలనీయకుండా చుట్టుముడుతున్నారు కొందరు. ఆ గుంపులో ఒకడు గురి చూసి యాసిడ్ సీసా మెహతా మీదకు విసిరేశాడు. అది చూసిన హిమబిందు అదిరిపడి అనాలోచితంగానే మెహతాకి అడ్డు వచ్చింది. యాసిడ్ అందమైన హిమబిందు ముఖంపై పడి బొగ్గుమనిపించింది. హిమబిందు కెవ్వుమని అరిచేసరికి హడలిపోయిన మెహతా, ఆ దగ్గరున్న వారు ఆమెను చుట్టుముట్టేలోగా బయట పోలీస్ వ్యాన్ ఆగింది. హిమబిందు హాస్పిటల్లో అడ్మిట్ చేయబడింది. ఫ్యాక్టరీ లాకౌట్ చేసేశారు. వారం రోజులకి హిమబిందు ఆసుపత్రి నుంచి విడుదల ఇంటికి వెళ్ళింది. ముఖం అంతా వికృతమై, అందమంతా సర్వనాశనమై కురీపిలా తయారైన హిమబిందును ఆసుపత్రిలో కుట్లు విప్పినప్పుడు చూడగానే మెహతా ఒళ్ళు జలధరించింది. వెనకటిలా నవ్వుతూ తుళ్ళుతూ సౌందర్య గర్వంతో మిడిసిపడే హిమబిందు కాదు. సర్వము కోల్పోయి గర్వాహంకారాలకు పెద్దపెట్టున ఎదురుదెబ్బ తగలగా కేవలం జీవోత్సవంలా ఉన్న 25 ఏళ్ల వనిత హిమబిందు. దెబ్బతిన్నాక పోలీసులు లాఠీచార్జీ జరిపారు. మెహతా లాకౌట్ ప్రకటించాడు. 2 రోజులలోనే రాజీకి వచ్చారు కార్మికులు. యూనియన్ ద్వారా ఒప్పందం కుదిరింది. మళ్లీ తెరవబడింది. హిమ తిరిగి ఆఫీసుకి వచ్చేసరికి వాతావరణం ఏమీ జరగనట్లే అతి ప్రశాంతంగా ఉంది. అనాకారిగా మారిన హిమబిందుతో మనసిచ్చి మాట్లాడలేకపోతున్నాడు మెహతా. అతనిలోని మార్పుకు కారణం గ్రహించిన హిమబిందు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన గదిలో ఆమె తన పని తాను చేసుకుంటున్నా ఆమెను చూసి భరించలేకపోతున్నాడు మెహతా. అతడు ఆమె అందం చూసే మూర్ఛపడ్డాడు. అది హిమంలానే కరిగిపోయింది. ఇంకక్కడ ఏం మిగిలింది? 6 నెలల జీతం ఇస్తూ, హిమ, నేను నీ అందాన్ని చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకోవాలన్నమాట వాస్తవమే. కానీ ఈనాడు నువ్వెంత వికృతంగా మారిపోయావో నీకే తెలుసు. ఒక విధంగా ఇది మన పెళ్లికి ముందే జరిగినందుకు మంచిదే అయిందేమో. నేను నిన్ను ఏమాత్రమూ పెళ్ళాడి భారీగా స్వీకరించలేను. అందుకు నువ్వేమీ అనుకోకు అన్నాడు స్థిరంగా. హిమబిందు నిరాశగా నవ్వింది. అనుకోవటానికి ఏముందిలేండి. నిజానికి నేను మీ భారీగా ఉండటానికి ఏమాత్రమూ తగను. ఆ విషయం నేనే చెప్పాలనుకుంటున్నాను అంది నిబ్బరంగా. ఉద్యోగం నుంచి తొలగించినందుకే 6 నెలల జీతము ఇచ్చాడని గ్రహించింది. మెహతా చాలా సంతోషించాడు హిమ ఏమీ పేచీ పెట్టనందుకు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయినా ఆమె కన్నుల ముందు శ్రీపతి గిరగిరా తిరిగాడు. అతను గుర్తుకు రాగానే కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. మెహతా ఎంత చిటికలో తేల్చివేశాడు. విశ్వాసఘాతకుడు. అతనికి అడ్డం వెళ్ళబట్టేగా తనకి దౌర్భాగ్యం పట్టింది. తనతన్ని రక్షించకుండా ఉంటే ఈ స్థితిలో తనే ఉండేవాడు. రోగం చప్పగా కుదిరిపోయేది అనుకుంది కసిగా. మళ్ళీ వెంటనే దుఃఖం ముంచుకు వచ్చింది. ఒకరిని అనుకుని లాభం ఏమిటి? తను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. దైవికంగా జరిగిన పొరపాటుకు శ్రీపతితో సరిపుచ్చుకోలేకపోయింది. అతన్ని ఏసడించింది, తృణీకరించింది. అందుకు తగిన విధంగా శిక్షించాడు దేవుడు. ఆదరణ, ఆప్యాయత లేకుంటే మనిషి గుండెలెంత మండిపోతాయో ఈనాటికి తనకి అనుభవపూర్వకంగా తెలిసింది. అంతేనా, తన దూషణ తిరస్కారాల వల్ల శ్రీపతి హృదయం ఎంత గాయపడిందో కూడా అర్థమైంది. చిన్నప్పటి నుంచి వస్తున్న తన అందం పట్ల వ్యామోహం ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. అందమంతా వెండి మబ్బులన్నీ భ్రమపడిన తనకి వెండి కరిగి మబ్బు మిగిలి చివరికి అది కూడా గాలిలో తేలిపోతూనే ఉంది. ఇంక తని వికృత రూపంతో జీవించలేదు. మరణించిన రారాజు రారాజే అన్నట్లు తన ఊహల ఉయ్యాల తెగిపోయినా, తన ఆశలు, అభిప్రాయాలు అన్నీ మట్టిలో కలిసిపోయినా తన అభిజాత్యాన్ని తనెంత మాత్రమూ వదులుకోకూడదు. ఒకరిచేత హేళన చేయబడుతూ అర్థం లేని సానుభూతి వింటూ మొండిగా బ్రతికే కంటే తనకి ప్రాణాధికమైన సౌందర్యం కోసం ప్రాణత్యాగం చేయటమే మంచిది.
హిమబిందులో అందం హిమంలా కరిగిపోవచ్చు, కానీ శిలా సదృశ్యమైన మనసు ఉంది. దానికో పౌరుషము ఉంది. ఒక మెహతాని కానీ, ఒక స్త్రీపతిని కానీ, మరో గిరిపతిని కానీ కాళ్ళ వేళపడి ప్రాధేయపడి దేవరించాల్సిన అవసరం లేదు. ఒకరి జాలి సానుభూతి నాకు అక్కర్లేదు. భగవంతుడేదో తన కోరికలన్నీ నెరవేరుస్తున్నట్లు కనిపించి ఆఖరును తిరిగి సర్దుకోలేని ఎదురుదెబ్బ తీయవచ్చుగాక. అయినప్పటికీ తన అభిమానం దెబ్బతినదు. తన ఊరిని వదిలి వచ్చింది. సిద్ధార్థుడికి జ్ఞానం కలిగినట్లు తనకి జ్ఞానోదయం కలగటం కోసమే. ఆయన మహానుభావుడు కనుక తను కనుగొన్నది లోకంలో ప్రచారం కోసం తిరిగి వచ్చాడు. కానీ తను సామాన్యురాలు. తన జ్ఞానబోధలు ఎవరికీ అక్కర్లేదు. శ్రీపతి, నీ పట్ల నేను ప్రవర్తించిన వైఖరికి చాలా బాధపడుతున్నాను. ఏదైనా తనదాకా వస్తేనే తప్ప ఏది అర్థం కాదు ఎవరికీని. అందుకు నా బ్రతికే ఓ ఉదాహరణ. కాలగర్భంలో నా అందం కలిసిపోయింది. ఎన్నడూ వెలిగిరాని హృదయంలో నాగేటి సాగు జరిగి అంతర్గతమైన మానవత్వం వెలికి వచ్చింది. అందం పోయేసరికి జాలి కరుణ అనే పదాలు చోటు చేసుకున్నాయి. కానీ అందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. సకాలంలో నీరందితేనే చేలు కళకళలాడేది. అనావృష్టి అయినా అతివృష్టి అయినా లాభం ఏముంది? పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని జీసస్ క్రైస్ట్, గౌతమ బుద్ధుడు, గాంధీజీ వంటి మహాపురుషులు చెప్పింది నిజమే. అయితే నేను ఒక హృదయంతో కాదు, 1,00,000 హృదయాలతో పశ్చాత్తాపడుతున్నాను. అందుక భగవంతుడు కనుక హర్షిస్తే మరో జన్మలో అందమైన రూపంతో పాటు అందమైన హృదయం కూడా ప్రసాదించమని ప్రార్థిస్తూ నేను ఈ లోకం నుంచి నిష్క్రమిస్తున్నాను. నీకు మాధవికి నా హృదయపూర్వక అభినందనలు. హిమబిందు. ఆ ఉత్తరం చదివి కొయ్యబారిపోయాడు శ్రీపతి. మరో రోజు గడిచేసరికి ఇంగ్లీష్ పేపర్లో వెలువడిన వార్త చదివి నిలువున కేతపడ్డారు మాధవి, శ్రీపతులు. మెట్రోపాలిటన్ మిల్లు మేనేజింగ్ డైరెక్టర్ గారి పిఏ కుమారి హిమబిందు సమ్మెలో జరిగిన అలజడిలో యాసిడ్ ప్రమాదానికి లోనై తన సౌందర్యం కోల్పోయి అతి దుర్భర వేదన కాగా ఆత్మహత్య చేసుకున్నందున సంతాప సూచనంగా శ్రీ మెహతా ఈరోజు మిల్స్ మూసివేశారు. క్రింద క్లుప్తంగా ఆమె ఫోటోతో పాటు వివరాలు కూడా ఉన్నాయి. అవన్నీ చదివి దీర్ఘ నిశ్వాసం వదిలారు. లోపల రేడియోలోంచి జీనాయః మర్నాయః ఇస్ కేసిన జానాకేహ అంటూ ముఖేష్ పాట విషాదంగా వినిపిస్తుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.